వెల్కమ్ ప్రొఫెసర్ కరుణ మేడం. ఆహ్, ఇప్పుడు రైట్ నౌ యూ ఆర్ జీవ రసాయన శాస్త్ర అధినేత ఉస్మానియా యూనివర్సిటీ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్‌కి. యూ ఆర్ హెచ్ఓడి ఆఫ్ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్. లైఫ్ సైన్స్ ప్రొఫెసర్ కాబట్టి లైఫ్ అంటే ఏంటి? చాలా మందికి ఎట్లా ఉంటదనంటే ఫర్ సపోజ్ నన్నడిగితే యూనివర్స్ ఈస్ ఎక్స్‌పీరియన్సింగ్ ఇట్‌సెల్ఫ్. అదే సమ్‌వన్ అడిగితే ఇట్స్ అబౌట్ నేమ్, ఫేమ్, ఎమోషన్స్ ఇట్లా అంటారు. బట్ యూ ఆర్ ద పర్సన్ హూ నోస్ లైఫ్ సైన్స్. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ మీన్ బై లైఫ్? అసలు లైఫ్ అంటే ఏంటి? లైఫ్‌ని ఒకటేమో సైన్స్ విధంగా డెఫినిషన్ ఇస్తాను. ఇంకొకటేమో పర్సనల్ డెఫినిషన్ ఇస్తాను. మీరన్నట్టు లైఫ్ అంటే మనము ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ దగ్గర నుంచి చూసుకుంటైతే కాస్మిక్ ఇరా డ్యూరింగ్ విచ్ ద ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ హ్యాస్ రియల్లీ స్టార్టెడ్. అది ఎలా స్టార్ట్ అయిందంటే మామూలు ఎలిమెంట్స్ తోటి, యాటమ్స్ తోటి. యాటమ్స్ అంటే ఏంటి? ఒక కార్బన్, ఒక హైడ్రోజన్, ఒక ఆక్సిజన్, ఒక నైట్రోజన్, ఇలాంటివి మనకు ఎన్నో ఎలిమెంట్స్ మనకు తెలుసు. ఆ కాస్మిక్ ఇరాలో ఈ ఎలిమెంట్స్ డ్యూ టు హీట్, కోల్డ్ అండ్ అదర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ బాగా బొంబార్డ్ అవుతూ ప్రాసెసింగ్లో బాండింగ్ అయ్యాయి. ఈ బాండింగ్ వలన ఈ యాటమ్స్ ఎలిమెంట్స్ అయ్యాయి, ఎలిమెంట్స్ మాలిక్యూల్స్ అయ్యాయి. ఈ మాలిక్యూల్స్ ఒకటితో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ సెల్స్ ఫామ్ అయినాయి. మీకు తెలుసు, సెల్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైఫ్. అంటే ఒక యూనిసెల్యులర్ అనుకోండి, అది ఒక ప్రోకారియోట్ లాగా ఎగ్జాంపుల్. ప్రోకారియోట్స్ నుంచి ఒక సెల్ నుంచి ఒక టిష్యూ టు ఆర్గన్, ఆర్గన్ టు మల్టీ ఆర్గన్స్ టు ఇండివిజువల్ హ్యూమన్స్ ఆర్ ఎనీ మ్యామల్స్. ఇలా ఒరిజిన్ ఆఫ్ లైఫ్ అనేది ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ సింపుల్ అణువులు, తెలుగులో చెప్పుకోవాలంటే అణువులు, ఎలిమెంట్స్, యాటమ్స్ నుంచి ఇది ఒరిజిన్ ఆఫ్ లైఫ్. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే లైఫ్ అనుకుంటున్నామో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ నాట్ ప్రోడక్ట్ ఆఫ్, ఇట్ మే బి అ ప్రోడక్ట్ ఆఫ్ అవర్ పేరెంట్స్ యాజ్ అ బయాలజికల్ ప్రాసెస్. బట్ ఇఫ్ వీ సీ అవర్ లైఫ్ హ్యాస్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ దోస్ అణువులు, ఫ్రమ్ దోస్ atoms, individual carbon, individual nitrogen, హైడ్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, ఇవన్నీ కూడా మన బాడీలో ఉన్నాయి. అయితే మన లైఫ్ ఈ రోజుది కాదు, ఆ రోజుది. కాస్మిక్ ఇరా నుంచి స్టార్ట్ అయిన బొంబార్డింగ్ వలన, ఎలిమెంట్స్ వలన ఒక సెల్ ఫామ్ అయ్యి, ఒక సెల్ మాలిక్యూల్ ఫామ్ అయ్యి, మాలిక్యూల్ నుంచి సెల్ నుంచి మల్టీసెల్యులర్ నుంచి టిష్యూ నుంచి ఆర్గన్స్, ఇండివిజువల్స్. ఇలా ఇది ఒక నా వ్యూ పాయింట్ ఆఫ్ లైఫ్. ప్రస్తుతం వీఆర్ లివింగ్ ఇన్ సోషల్ మీడియా ఇరా. వీఆర్ లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్, మీన్స్ పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఇలా రిలేషన్షిప్. నాకేమనిపిస్తుందంటే మన కాస్మిక్ ఇరా లైఫ్ని మనం కంపేర్ చేసుకుంటే, ప్రజెంట్ ఇరా లైఫ్ని కంపేర్ చేసుకుంటే, లైఫ్ యొక్క డెఫినేషన్ నాకు ఎలా అనిపిస్తుంటే లైఫ్ ఈజ్ డివైన్ అనిపిస్తుంది. కాస్మిక్ ఎరా నుంచి చూసుకుంటే అయితే పేరెంట్స్ వ్యూ పాయింట్ ఆఫ్ చూస్తే లైఫ్ ఈజ్ అ గిఫ్ట్ అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ప్రెషియస్, వెరీ ప్రెషియస్. సో ఈ లైఫ్ని చాలా ప్రెషియస్, ఇట్ ఈస్ అ ప్రెషియస్ గిఫ్ట్, డివైన్ ప్రెషియస్ గిఫ్ట్. మనం దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లైఫ్ ఈజ్ మనం అనుకోకుండా ఏజింగ్ అవుతూనే ఉంటుంది. ఇట్ వోంట్ స్టాప్, ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రోగ్రెసింగ్. ఇప్పటి మూమెంట్ కొద్దిసేపటికి పాస్ట్ అవుతుంది. యెస్. యాహ్! దిస్ విల్ ఆల్సో బీ పాస్ట్. సో లైఫ్ అనేది ప్రోగ్రెసింగ్ ఉంటుంది. సో మనం ఈ లైఫ్లో ఇట్ ఈస్ అ గిఫ్ట్, కానీ ఇట్ ఈస్ అ గిఫ్ట్ టు అస్. కానీ అట్ ద సేమ్ టైం మనము ఫ్యామిలీ అని, రిలేషన్షిప్ అని, సొసైటీలో ఉన్నాము, ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నాము. సో ఈ అదర్ థింగ్స్ మన మీద చాలా ఇంపాక్ట్ అవుతాయి, చాలా ఛాలెంజెస్ వస్తాయి. సో లైఫ్లో మనం ఇవన్నీ ఫేస్ చేయాలి, ఫైట్ బ్యాక్ చేయాలి, అండ్ సక్సీడ్ ఫర్ ద ట్రూత్, సక్సెస్ ఫర్ ద ట్రూత్, స్టాండ్ ఫర్ ద ట్రూత్. ఇది నాకు లైఫ్ యొక్క పర్స్పెక్టివ్, కానీ నా వ్యూ పాయింట్ ఇలా ఉంది నా లైఫ్. మీరేమంటారో మరి? నేను అంటే లైక్ ఐ సీ లైక్ యూనివర్స్ తనను తాను ఎక్స్‌పీరియన్స్ చేసుకుంటుంది. ఫ్రమ్ డిఫరెంట్ ఎనర్జీస్ అండ్ డిఫరెంట్ కాన్షియస్‌నెస్. ఎగ్జాక్ట్లీ. సో వ్యూ పాయింట్ ఆఫ్ కాన్షియస్‌నెస్
అంటే యూనివర్స్‌ని కాన్షియస్‌నెస్ ఇట్లా చూస్తుంది అని నేను నాకు ఈనాటి ఈ లైఫ్ ఈ రోజుది కాదనిపిస్తుంది. అప్పుడు కాస్మిక్ ఇరా నుంచి ఫామ్ అయిన అణువుల వలన ఈరోజు ఈ లైఫ్ ఈ షేప్లో ఉందని అనిపిస్తుంది నాకు. ఈ షేప్ ఈ ఫామ్లో ఉందని అనిపిస్తుంది. దట్స్ బ్యూటిఫుల్ ఐడియా మేడం. అది బాగున్నది మేడం అట్లా. యూ ఆర్ ప్రొఫెసర్ ఇన్ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్. అండ్ దెన్ బయోకెమిస్ట్రీ అని అంటే ఫస్ట్ అడగాల్సిన క్వశ్చనే ఇది. ఏంటి వాట్ ఆర్ బయోమాలిక్యూల్స్ అని చెప్పి. అసలు బయోమాలిక్యూల్స్ అంటే ఏంటి మేడం? బయోమాలిక్యూల్స్ అంటే దే ఆర్ నథింగ్ బట్ ఇఫ్ యూ రిమూవ్ బయో ఫర్ 1 minute or 1 second, మాలిక్యూల్స్ గురించి ఆలోచిద్దాం. మాలిక్యూల్స్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ యాటమ్స్. ఓకే, అండ్ వాట్ ఆర్ యాటమ్స్? అగైన్ కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. 2 ఆక్సిజన్ యాటమ్స్ కలిస్తే అదొక మాలిక్యూల్ అవుతుంది. అదేం మాలిక్యూలు? ఆక్సిజన్ మాలిక్యూల్. 2 హైడ్రోజన్ యాటమ్స్ కలిస్తే హైడ్రోజన్ అవుతుంది. 2 హైడ్రోజన్ ఒక ఆక్సిజన్ కలిస్తే అది వాటర్ అవుతుంది. వరల్డ్లో బ్యూటిఫుల్ మోస్ట్ పయస్ మాలిక్యూల్ అంటే వాటర్ అని నాకు తెలియదు. ఓకే, ఇవి మాలిక్యూల్స్. అలా ఎన్నో మాలిక్యూల్స్. వై వాటర్? వై వాటర్ ఈజ్ ఆల్సో మాలిక్యూల్. ఐ విల్ కమ్ టు బయోమాలిక్యూల్స్. సో ఫస్ట్ ఐఎమ్ టెలింగ్ వాటర్ మాలిక్యూల్స్. ఈ మాలిక్యూల్స్లో 2 విధాలుగా ఉన్నాయి. కొన్ని సింథసైజబుల్ ఆర్ కెమికల్ మాలిక్యూల్స్. కమింగ్ టు బయోమాలిక్యూల్స్. బయోమాలిక్యూల్స్ అంటే ఒక జీవంలో ఉండే మాలిక్యూల్స్ని, పదార్థాలని, అవి బయోమాలిక్యూల్స్ అంటాం. ఎగ్జాంపుల్, బయోమాలిక్యూల్ అంటే సింప్లెస్ట్ మాలిక్యూల్స్ present in living organisms or synthesized by the living organisms. So biomolecules are molecules synthesized by living organism. When you compare with other synthetic molecules which you may synthesize in laboratories or industries, pharma companies, they are all synthetic molecules. Biomolecules are molecules synthesized by living organisms. You take for example prokaryotes, which are unicellular bacteria, or multicellular organisms like human beings or plants, eukaryotes. అయితే మనకు there is so much of hierarchy in the living organisms, unicellular to multicellular. There is so much of hierarchy, difference in their structure, shape, functions, etc. But biomolecules are inanimate if they are present outside. ఇన్యానిమేట్. ఒక టేబుల్ మీద ఒక బయోమాలిక్యూల్ ఉందని నేను చూపిస్తాను ఇప్పుడు. అది అక్కడ ఉన్నంతసేపు దానికి లైఫ్ ఉండదు. కానీ అదే బయోమాలిక్యూల్ మన బాడీలో సింథసైజ్ అయ్యి ఇంకో బయోమాలిక్యూల్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎన్నో ఫంక్షన్స్ ఏర్పడతాయి. ఓకే, సో దీస్ ఆర్ బయోమాలిక్యూల్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ ఏంటంటే సింపుల్ అమైనో యాసిడ్స్, షుగర్ మాలిక్యూల్స్ లైక్ గ్లూకోజ్, ఫ్యాటీ యాసిడ్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ లైక్ DNA, RNA. ఇవి సింపుల్ బయోమాలిక్యూల్స్. ఇవే బయోమాలిక్యూల్స్ ఒకటి దానితో ఒకటి కలిసినప్పుడు అవి మ్యాక్రోమాలిక్యూల్స్ అవుతాయి. మ్యాక్రోమాలిక్యూల్స్ అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, పాలిమెరిక్ కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ అంటే ఫ్యాటీ యాసిడ్స్తో కలిసిన ఆయిల్ పదార్థాలు లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ అందులో మనకు అడినిన్, థైమిన్, గ్వెనిన్ ఇవన్నీ ఉండేవి న్యూక్లిక్ యాసిడ్. అది ఎగ్జాంపుల్స్ DNA, RNA. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక బయోమాలిక్యూల్ చూపిస్తా. అంటే అది ఎలా ఉంటుంది? బయోమాలిక్యూల్ మన బాడీలో గ్లూకోజ్ అంటాను నేను. అది ఎలా ఉంటుంది? చూడ్డానికి ఎలా ఉంటుంది? ఇది సింపుల్ పౌడర్ ఫామ్లో ఉంటుంది. కానీ అది మీకు బయట ఉన్నంతసేపు దానికి లైఫ్ లేనట్టే. ఇదే బయోమాలిక్యూల్ మన సెల్లో ఉన్నప్పుడు దాని ఫంక్షన్స్ విల్ కాంట్రిబ్యూట్ టు ద ఫంక్షనింగ్ ఆఫ్ ద సెల్. దిస్ ఈజ్ నథింగ్ బట్ డి షుగర్ అంటాం, డి గ్లూకోజ్. షుగర్ అంటే మనం టేబుల్ స్పూన్ షుగర్, అది సుక్రోస్. అందులో ఉండే అది డైసాకరైడ్, అందులో ఉండే ఒక పార్ట్ డి గ్లూకోజ్, ఇంకోటి ఫ్రక్టోస్. సో ఇది డి గ్లూకోజ్ అనమాట. దిస్ ఈజ్ వన్ బయోమాలిక్యూల్. ఓకే, దీంతో మనం దీనే పాలిమరైజ్ చేసినాం అనుకోండి. అంటే ఈ గ్లూకోజ్ ఒక గ్లూకోజ్ ఇంకో గ్లూకోజ్తో బాండింగ్ ఏర్పడినప్పుడు అలా ఎన్నో గ్లూకోజులు బాండింగ్ ఏర్పడినప్పుడు పాలిసాకరైడ్స్ అవుతాయి. ఓకే, పాలిసాకరైడ్స్ అవుతాయి. అట్లా ఇదొకటి బయోమాలిక్యూల్. ఇది టైరోసిన్, ఇది అమైనో యాసిడ్. ఇలా 20 అమైనో యాసిడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ అమైనో, అలెనిన్, గ్లైసిన్, ఫినాలనిన్, అలా ఎన్నో ఉన్నాయి.
ఆ అమైనో యాసిడ్స్ ఒకదానికి ఒకటి పెప్టైడ్ బాండ్ అనే బాండ్ తోటి లింక్ అయినప్పుడు పెప్టైడ్ చైన్ కానీ ప్రోటీన్ అని ఫామ్ అవుతుంది. అది మ్యాక్రోమాలిక్యూల్ అంటే హ్యూజ్ మాలిక్యూల్. దిస్ ఈజ్ అ స్మాల్ సింపుల్ అమైనో యాసిడ్స్. పాలిమర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఈజ్ కాల్డ్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ మనకు చాలా అవసరం మన లైఫ్లో, ప్రతి ఫంక్షన్లో అవసరం. లైఫ్ స్టార్టింగ్ దగ్గర నుంచి రీప్రొడక్షన్, గ్రోత్, లేటర్ ఆన్ ఫంక్షన్స్ లైక్ బ్లడ్ సర్క్యులేషన్ కానీ, మసిల్ మూమెంట్ కానీ, ఎనీ ఫంక్షన్ ఇన్ ద బాడీ, ఇమ్యూనాలజికల్ ఫంక్షన్స్ కానీ, బాడీలో జరిగే అన్ని ఫంక్షన్స్కి ఈ ప్రోటీన్స్ అవసరం, కార్బోహైడ్రేట్స్ అవసరం, లిపిడ్స్ అవసరం. ఎందుకంటే ఈ బయోమాలిక్యూల్స్ నేను ఇందాకే అన్నాను, అవి బయట ఉన్నంతసేపు ఇన్యానిమేట్, సెల్ లోపల వచ్చినప్పుడు ఒకటితోటి ఒకటి ఇంటరాక్ట్ అయినప్పుడే లైఫ్ ప్రోగ్రెస్ అవుతుంది. సో దట్ మీన్స్ ఈ బయోమాలిక్యూల్స్ సింథసైజ్ చేయడానికి ఎనర్జీ కావాలి. ఈ బయోమాల్స్ బ్రేక్ అయినప్పుడు ఎనర్జీ ఇస్తాయి. సో ఆ ఎనర్జీతోటే మన లైఫ్ ప్రోగ్రెస్ అవుతుంది. సో దీస్ ఆర్ బయోమాలిక్యూల్స్. ఇది ఒక ఎగ్జాంపుల్, గ్లూకోజ్ ఒక ఎగ్జాంపుల్, టైరోసిన్ ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో దెర్ ఆర్ అదర్ అమైనో, ఇది ప్రోటీన్, బొవైన్ సీరం ఆల్బుమిన్ అంటాం దీన్ని. అంటే ఇలాంటి ఎన్నో అమైనో యాసిడ్స్తో కలిసిన ప్రోటీన్ బొవైన్ సీరం ఆల్బుమిన్. అట్లా హ్యూమన్స్లో ఉండేది హ్యూమన్ సీరం ఆల్బుమిన్ అంటాం మనం, దాన్ని హెచ్ఎస్ఏ ప్రోటీన్ అంటాం. సో ఇలా ప్రోటీన్స్ ఇవన్నీ బయోమాలిక్యూల్స్. కెన్ యూ టాక్ లిటిల్ అబౌట్ వాటర్ ఎందుకు అంత స్పెసిఫిక్ అనుకున్నారు మేడం? ఎందుకు అంటున్నానంటే మీరు చూడండి, మనకు లైఫ్కి అవసరం అన్నవి పంచభూతాలు అంటారు. అందులో ఒకటి వాటర్. ఓకే, ఈ వాటర్ ఏంటంటే మనకు అవసరం ఉన్నంతనే మనం తాగాలి. మనం ఈ వాటర్ ఈజ్ అ యూనివర్సల్ సాల్వెంట్. యు నో ద నేచర్ ఆఫ్ వాటర్, H2O. ఇట్స్ అ యూనివర్సల్ సాల్వెంట్. ఈ వాటర్ ఎంత అవసరమో మనం అంత తాగాలి. ఆ తాగినప్పుడు ఏమవుతుంది, ఆ వాటర్ మనకు మన బాడీలో జరిగే ప్రతి రియాక్షన్ దాన్ని ఏమంటారు, బయోకెమికల్ రియాక్షన్స్ అని. నేను ఇందాకే అన్నాను, బయోమాలిక్యూల్స్ ఒకటితోటి ఒకటి ఇంటరాక్ట్ అయ్యి ఎన్నో పాత్వేస్లో ఎన్నో ఇంటర్మీడియట్స్ ఫామ్ అయ్యి ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి. దిస్ ఈస్ ద రియాక్షన్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ అండ్ దేర్ రోల్ ఇన్ ద లైఫ్ ప్రాసెసెస్. అప్పుడు ఒకటితోటి ఒకటి ఇంటరాక్ట్ కావాలన్నా కూడా ఎనర్జీ కావాలి, మోస్ట్ ఇంపార్టెంట్లీ వాటర్ కావాలి. బాండ్ ఫామ్ కావాలంటే ఎనర్జీ కావాలి, బాండ్ బ్రేక్ కావాలంటే వాటర్ కావాలి. ఓకే, సో వాటర్ పాత్ర లేనిది బయోకెమికల్ రియాక్షన్స్ కష్టం. అందుకనే వాటర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అస్. మనకు వాటర్ దేనికైనా రిక్వైర్మెంట్, మన ఫిజియోలాజికల్ ప్రాసెసెస్ అన్నిటికీ వాటర్ రిక్వైర్మెంట్, బికాజ్ ఇట్స్ ఎ యూనివర్సల్ సాల్వెంట్. ఈ బయోమాలిక్యూల్స్ ఒకటితోటి ఒకటి ఇంటరాక్ట్ అవ్వాలంటే ఒక బయోమాలిక్యూల్ ఇక్కడ ఉండి ఒక బయోమాలిక్యూల్ ఇక్కడ ఉంటే కాదు, రెండు ప్రాక్సిమిటీలో రావాలి, దానికి ఒక సాల్వెంట్ కావాలి, అది వాటర్. ఓకే, అది ఒక సైడ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం వాటర్ ఎంత కావాలంటే అంతే తాగాలి. చాలా మంది అడ్వైస్ చేస్తుంటారు, మీరు డైలీ ఇన్ని లీటర్స్ వాటర్ తాగండి, అన్ని లీటర్స్ కాదు, అంత అవసరం లేదు. మన బాడీలో ఉండే ప్లాస్మా బ్లడ్ ఎంత 5 లీటర్స్ ఉంటుంది నార్మల్గా. 5 లీటర్స్లో 70% వాటర్ ఉంటుంది. అది మెయింటైన్ చేసుకోవడానికి మనం డైలీ ఒక 3-4 లీటర్స్, 2 to 3 లీటర్స్ వాటర్ సరిపోతుంది. వాటర్ తాగితే ప్రాణం వస్తుంది, వాటర్ డైవ్ చేస్తే మనం డ్రౌన్ అయిపోతాం. అందుకనే నాకు వాటర్ ఈజ్ అ యూనివర్సల్ సాల్వెంట్, మాలిక్యూల్ ఆఫ్ లైఫ్ అని అనిపిస్తుంది. నువ్వు ఎందుకు మాలిక్యూల్ అంటున్నావు, ఇట్స్ అ మాలిక్యూల్. యూ కెన్ కన్సిడర్ ఇట్ బయోమాలిక్యూల్ ఆల్సో, బికాజ్ వాటర్ రోల్ లేనిది బయోమాలిక్యూల్స్ కూడా ఫంక్షన్ చేయలేవు. ఇట్ ఈస్ అ మాలిక్యూల్ ఆఫ్ లైఫ్. ఈ వాటర్ లేనిది బయోకెమికల్ రియాక్షన్స్ కావు. బయోకెమికల్ రియాక్షన్స్ కాకపోతే మెటబాలిజం కాదు. మెటబాలిజంలో 2 ఉంటాయి, సింథసిస్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ అండ్ మ్యాక్రోమాలిక్యూల్స్, బ్రేక్ డౌన్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ అండ్ మ్యాక్రోమాలిక్యూల్స్. ఓకే, సో మనకు సింథసిస్ ఇందాక చెప్పినప్పుడు ఎనర్జీ కావాలి, బ్రేక్ డౌన్ చేయడానికి వాటర్ కావాలి. సింథసిస్ అయ్యేటప్పుడు మనం ఎనర్జీ రిక్వైర్ అవుతుంది, బ్రేక్ డౌన్ అయినప్పుడు వాటర్ వేస్తేనే అది మాలిక్యూల్ బ్రేక్ అవుతుంది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. నువ్వు ఎనర్జీ లేకపోతే నేను ఈ ఫింగర్ కూడా లేపలేను అంతే. అందుకనే రోల్ ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తెలుగులో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో, ఎంత అవసరమో అంతే వాటర్ తీసుకోవాలి. అదే వాటర్లో నువ్వు డైవ్ చేస్తే యుల్ డ్రౌన్, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. సో యూ షుడ్ బ్యాలెన్స్ వాటర్. వాటర్ ఈజ్ అ వండర్ఫుల్ మాలిక్యూల్. ఎవ్రీథింగ్ ఇస్ అ వండర్ఫుల్ మాలిక్యూల్. వాటర్ మీద ఒక థియరీ ఉంది మేడం, వాటర్కి మెమరీ ఉంటుందని చెప్పి.
వాటర్ మెమరీ కాన్సెప్ట్ ఉంది. ఇంట్రెస్టింగ్. అండ్ దెన్ ఎట్లా అనంటే వాటర్ హెచ్ ప్లస్ అయన్ ఉంటుంది కదా మేడం. దీంట్లో ఒక మాలిక్యూల్, ఇంకో హెచ్ ప్లస్ మాలిక్యూల్, ఒక ఆటం. ఇవి 2 ఆక్సిజన్‌తో కంబైన్డ్ అయినప్పుడు అది నాన్ పోలార్‌గా బిహేవ్ చేయాలి మేడం. ఎందుకంటే ఇన్నర్ట్ స్టేజ్‌కి వస్తది. అవును. అవును. బట్ ఇట్ ఈస్ ఎన్ యూనివర్సల్ సాల్వెంట్. యెస్. అసలు వెరీ మీరు మ్యాజిక్ అంటుంటే ఇంకోటి నాకు కాన్సెప్ట్ గుర్తొస్తుంది. మేడం. మనకి సాల్టింగ్ ఇన్, సాల్టింగ్ అవుట్ అని ఒకటి టెక్నిక్ ఉంది మనకి. ఇప్పుడు మనము ప్రోటీన్స్ అవసరం మనకి. దేనికి ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామనేసి. ఒక ప్రోటీన్ ఎక్కడ ఉంటుంది? మనం లివింగ్ ఆర్గానిజం నుంచి తీసుకోవాలంటే ఏదైనా ఆర్గనో టిష్యూను తీసుకోవాలి. ఆ టిష్యూని తీసుకొని మనము దాన్ని హోమోజినైజ్ చేసి ప్రోటీన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అంటే అప్పుడు మనము వాటర్ని లేదా బఫర్ని, డిఫరెంట్ బఫర్స్ ఉంటాయి, బయాలజికల్ బఫర్స్ ఉంటాయి, అవి వాడతాం. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ ప్రోటీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. మామూలుగా ప్రోటీన్ రాదు. ప్రోటీన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే సాల్టింగ్ అవుట్ ప్రాసెస్ యూజ్ చేయాలి. అంటే మోస్ట్ కామన్లీ యూజ్డ్ సాల్ట్ ఏంటంటే అమోనియం సల్ఫేట్. దట్ హ్యాస్ వెరీ గుడ్ అయనైజేషన్ పొటెన్షియల్ కంపేర్ టు ఎనీ అదర్ సాల్ట్. కొన్ని సాల్ట్స్ చూసుకోండి, సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, ఇవి కూడా సాల్ట్సే. కానీ అమోనియం సల్ఫేట్ అనేది అమోనియా అండ్ సల్ఫేట్. దిస్ అయనైజేషన్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు వెన్ యూ డిజాల్వ్ ఇన్ వాటర్. దీని అయనైజేషన్ ఎట్లా అవుతుంటుందో, ఓకే, అయనైజేషన్ అయినప్పుడు వాటర్లో వేసినప్పుడు ఈ అమోనియా, ఈ సల్ఫేట్ విల్ ట్రై టు ఇంటరాక్ట్ విత్ వాటర్ మాలిక్యూల్స్. సో ఆ వాటర్లో ఉన్న ప్రోటీన్ ఏమవుతుంది? ప్రోటీన్ గెట్స్ డీహైడ్రేటెడ్. ఎందుకంటే దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్, యూనో. ఈ అమోనియం సల్ఫేట్ ఇట్ స్టార్ట్స్ అయోనైజింగ్. సో ద ప్రోటీన్ ప్రెజెంట్ ఇన్ ద హోమోజినేట్ కంటైనింగ్ వాటర్ విచ్ వీ యూజ్డ్ దట్ గెట్స్ డీహైడ్రేటెడ్. సో ప్రోటీన్ దగ్గరకు వస్తుంది. మీరు సెంట్రిఫ్యూజ్ చేయండి, అది మనకి పెల్లెట్ కింద తయారవుతుంది. మీది వాటర్ తీసేసి మీకు పెల్లెట్ ప్రోటీన్ తయారవుతుంది. దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఇంటరాక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ బయోమాలిక్యూల్స్. ఇప్పుడు వాటర్ అన్నావు, సాల్ట్ అన్నాము, ప్రోటీన్ అన్నాము. ఇప్పుడు చెప్పండి నాకు, బయోమాలిక్యూల్ ఫంక్షన్స్ వాటర్ లేకపోతే ఎలా అవుతుంది? ఇంపాసిబుల్. మనం జస్ట్ రెగ్యులర్గా తాగే వాటర్లో ఇంత సైన్స్, అంత సైన్స్. అందుకనే అంటే నేను రిలీజన్ మాట్లాడాను కానీ జనరల్గా ట్రెడిషనల్లీ మనం ఏం చేస్తాం? దేవుడికి ముందు వాటరే సమర్పిస్తాం. యూనివర్సల్ సాల్వెంట్. ఇంత ఉంది కాబట్టి శివుడు నెత్తి మీద గంగను పెట్టుకున్నాడేమో మేడం. మేబీ. అండ్ మేబీ ఐ వాంట్ టు ఆస్క్, ఒకటి ఏంటి అని అంటే బయోమాలిక్యూల్స్ షుగర్స్ అండ్ దెన్ అమైనో యాసిడ్స్, లిపిడ్స్ ఉన్నాయి. ఓకే, దేర్ ఈజ్ ఎ లాట్ లిటరేచర్. ఎంత లిటరేచర్ ఉంది అంటే చాలా లిటరేచర్ ఉంది మేడం డిఎన్ఏ మీద. ఎంత లిటరేచర్ ఉంది అని అంటే, డిఎన్ఏ స్ట్రక్చర్ కనుక్కున్న వాట్సన్ అండ్ క్రిక్ ఉంటాడు కదా మేడం. క్రిక్ ఏం చేసిండు అని అంటే, ఆయన బుక్లో లైఫ్ ఇట్ సెల్ఫ్ అనే బుక్ లోపట ఆయన రాసిండు మేడం. ఏమని రాసిండు అని అంటే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్, భూమి మీద డిఎన్ఏ స్ట్రక్చర్ ఫామ్ కావడానికి వీలు లేదు అని చెప్పి పాన్స్పర్మీ థియరీ. అంటే దేర్ మస్ట్ బి డిఎన్ఏ వేరే ప్లానెట్ నుంచి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు అని చెప్పాడు. అట్ ద సేమ్ టైం 13 సంవత్సరాలు సుదీర్ఘంగా హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ చేసి ద డీన్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ కొల్లన్ అనుకుంటా మేడం. ఆయన ఏం చేసిండానంటే ద లాంగ్వేజ్ ఆఫ్ ద గార్డెన్ బుక్ రాసింది మేడం. సో ఒక రకంగా చూసుకుంటే డిఎన్ఏ మీద లాట్ లిటరేచర్ ఉంది. అన్ని బయోమాలిక్యూల్స్ తోని సమానంగా డిఎన్ఏ చూస్తారా, లేదంటే వాట్ ఇస్ యువర్ టేక్ ఆన్ డిఎన్ఏ మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను డిఎన్ఏ మీద ఎక్కువ వర్క్ అయితే చేయలేదు, రీసెర్చ్ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ అకాడమిక్స్లో నాకున్న నాలెడ్జ్ని బట్టి డిఎన్ఏని మనం హెరిడిటరీ మాలిక్యూల్ అంటాం. ఓకే, ఇందాక మనము ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ అని కూడా మాట్లాడుకున్నాం. అలా డిఎన్ఏ కంటే ముందు ఆర్ఎన్ఏ ఫామ్ అయింది అంటారు. ఫ్రమ్ ఆర్ఎన్ఏ టు డిఎన్ఏ అంటారు. ఎవల్యూషన్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఆర్ఎన్ఏ ఒరిజినేట్ అయింది, తర్వాత డిఎన్ఏ వచ్చింది అంటారు. కానీ ఇప్పుడు డిఎన్ఏ నా ప్రకారం ఇట్స్ అ వండర్ఫుల్ మాలిక్యూల్. ఇప్పుడు డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది? ఒక ప్రోకారియాటర్ అయితే సెల్లో మొత్తం పరుచుకొని ఉంటుంది, అది బ్యాక్టీరియాలో అయితే. అదే యూకారియాట్స్లో కొంచెం హైరార్కీ ఉన్న ఆర్గానిజమ్స్, కొంచెం డెవలప్డ్ ఆర్గానిజమ్స్ యూకారియాట్స్, న్యూక్లియస్లో ఉంటుంది. న్యూక్లియోలస్లో ఉంటుంది డిఎన్ఏ. మీన్స్ హైలీ లోకలైజ్డ్. ఓకే, ఇట్ ఈస్ ఇన్ అ బౌండరీ, ఇట్ ఈస్ ఇన్ అ ఆర్గనెల్ కాల్డ్ న్యూక్లియస్. మిగతా బయోమాలిక్యూల్స్ మోస్ట్లీ సైటోప్లాజంలో ఉంటాయి, అవుట్ సైడ్ ద న్యూక్లియస్. న్యూక్లియస్లో కూడా అదర్ బయోమాలిక్యూల్స్ ఆర్ ప్రెజెంట్, ప్రోటీన్స్ ఉంటాయి, లిపిడ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి న్యూక్లియస్. కానీ మేజర్గా అక్కడ ఉండేది డిఎన్ఏ, క్రోమోజోమ్స్, డిఎన్ఏ,
ఓకే, జీనోమ్ అక్కడ ఉంటుంది న్యూక్లియస్ లోపల. అండ్ డిఎన్ఏ వి నో దట్ సింపుల్ టర్మ్స్లో మాట్లాడాలంటే ఇట్ ఇస్ అ హెరిడిటరీ మాలిక్యూల్ అంటాం. అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వారసత్వంగా వచ్చేది డిఎన్ఏ అంటాం. అది హెరిడిటరీ మాలిక్యూల్ అంటాం. ఇది న్యూక్లియస్ లోపల ఉన్నా కానీ అది ఒక రిమోట్ కంట్రోల్ లాగా పనిచేస్తుంది. ఇది నా వ్యూ పాయింట్. ఎందుకంటే ఒక బయోకెమికల్ రియాక్షన్స్ కానీ ఫిజియలాజికల్ ప్రాసెసెస్ కానీ వేరేవన్నీ జరగాలంటే అక్కడ ఒక సిగ్నల్ అంటూ ఉండాలి. ఓకే, ఒక ఏమంటారు, అదే ఒక సిగ్నల్ అంటూ ఒక ఇన్స్ట్రక్షన్ అంటూ రావాలి. ఆ ఇన్స్ట్రక్షన్ న్యూక్లియస్ లోపలే ఉంటూ ఆ డిఎన్ఏ ఇస్తుందంటే ఇట్స్ లైక్ అ రిమోట్ కంట్రోల్. ఓకే, సో ఈ డిఎన్ఏ ఇట్స్ అ వండర్ఫుల్ మాలిక్యూల్. అది కూడా ఒక సింపుల్ కాంపోనెంట్స్తో తయారైంది. ఏటీజీసీ, అడినిన్, థైమిన్, గువానిన్, సైటోసిన్. ఆర్ఎన్ఏ చూసుకుంటే మనకు థైమిన్ బదులు యురాసిల్ ఉంటుంది. ఈ 4 పదార్థాలతోటి కలిసి ఎన్నో మీటర్ల దూరం ఉన్న లెంత్ కలిగి ఉన్న డిఎన్ఏ తయారవుతుంది. అంటే డిఫరెంట్ జీనోమ్స్లో డిఫరెంట్ సైజెస్ ఉంటుంది, అది కిలో బేసిస్ అని అంటాం మనం. సో ఈ డిఎన్ఏ నాకు చాలా వండర్ఫుల్ మాలిక్యూల్, ఒక రిమోట్ కంట్రోల్ లాగా అనిపిస్తుంది. అంటే ఈ డిఎన్ఏ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ తోటే మిగతా ప్రాసెసెస్ జరుగుతుంది. వాట్ ఎవర్ రియాక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్, ఇట్ ఈస్ ద డిఎన్ఏ విచ్. ఇంకా ఈ డిఎన్ఏ గురించి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అంటే ఒక హెరిడిటరీ మాలిక్యూలే కాకుండా ఒక సైంటిస్ట్ ఈ డిఎన్ఏ గురించి నాకు చాలా ఇంప్రెషన్ అయింది. ఆ డిఎన్ఏ గురించి, డిఎన్ఏ అని కాదు కానీ న్యూక్లిక్ యాసిడ్ కానీ జీనోమ్ గురించి. ఇప్పుడు మామూలుగా సెల్లో ఉండే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ తయారవుతుంది బై ద ప్రాసెస్ కాల్ ట్రాన్స్క్రిప్షన్. ఆర్ఎన్ఏ సింథసిస్, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ నుంచి రైబో న్యూక్లిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ సింథసిస్ కావడం అనేది ట్రాన్స్క్రిప్షన్. ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ అవుతుంది, ప్రోటీన్ అనేది ట్రాన్స్లేషన్. ఇది ఒక వన్ డైరెక్షన్. ఒక ఇద్దరు సైంటిస్టులు ఏం చేశారంటే ఇది యూని డైరెక్షన్ కాకుండా ఆర్ఎన్ఏ నుంచి కూడా డిఎన్ఏ తయారు చేయొచ్చు అనే దాన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్. ఆ సైంటిస్ట్ టెమిడ్ అండ్ బాల్టిమోర్ అనమాట. దీస్ 2 scientists have framed the theory or formed the theory of reverse transcription. Means reverse of central dogma. Central dogma ante DNA to RNA, RNA to protein. According to reverse transcription, from RNA we can make DNA, and this phenomenon is being highly applicable in genetic engineering now, in latest molecular biology. సో ఇదొకటి. అయితే ఈ టెమిడ్ అండ్ బాల్టిమోర్ సైంటిస్ట్ ఇద్దరు దీన్ని ప్రపోజ్ చేశారు, ఈ థియరీని. దీని ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే బాల్టిమోర్ సైంటిస్ట్ ఆయన నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఫిజియాలజీ అండ్ మెడిసిన్లో. ల్యూకేమియా మీద వర్క్ చేసిండు ఆయన. దానికి ల్యూకేమియాకి హౌ టు ట్రీట్ అనేది, దానికి రెమెడీస్ అన్నీ అనేది వండర్ఫుల్ వర్క్ చేసింది. చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి. ఇస్ అ వెరీ గ్రేట్ సైంటిస్ట్. ఈ బాల్టిమోర్ గురించి నాకు ఇంకొకటి చాలా ఇంప్రెసివ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనకు మొన్ననే ఒక 3 years బ్యాక్ మనకి కోవిడ్ అటాక్ అయింది. అంటే కోవిడ్ అంటే మన కరోనా వైరస్ తోటి మనం అందరం సఫర్ అయ్యాం. అప్పుడే మనకి వైరాలజీ అంటే, వైరసెస్ అంటే ఎంత సీరియస్ ఇష్యూస్ అనేది దాని సీరియస్నెస్ అర్థమైంది. అయితే ఈ వైరసెస్లో ఇప్పుడు మనం హ్యూమన్స్ అంటే మన జీనోమ్ డిఎన్ఏ, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. కానీ అన్ని ఆర్గానిజమ్స్లో జీనోమ్ ఈజ్ నాట్ జస్ట్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. సమ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ, సమ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ దేర్ జీనోమ్ యాజ్ ఆర్ఎన్ఏ. సో ఇటువంటి వేరియేషన్, జీనోమ్ వేరియేషన్, ఓకే, జీనోమ్ వేరియేషన్ అనేది అంటాం దీన్ని. ఈ జీనోమ్ వేరియేషన్ ఆర్ డైవర్సిటీ, జీనోమ్ డైవర్సిటీ ఎస్పెషలీ వైరసెస్లో కనిపిస్తుంది. సో బాల్టిమోర్ వాటిని బాగా అనుసంధానం చేసి ఎన్ని గ్రూప్స్ ఆఫ్ వైరసెస్ ఉన్నాయంటే 7 groups ఆఫ్ వైరసెస్ అన్నాడు. మనం మామూలుగా ఏదైనా ఆర్గానిజమ్స్ గురించి క్లాసిఫికేషన్ నార్మల్ క్లాసిఫికేషన్ ప్రొసీజర్ ప్రకారం చేస్తాడు. కానీ ఈయన ఈ వైరసెస్ అనేదాన్ని 7 groups ఆఫ్ వైరసెస్ బేస్డ్ ఆన్ ఇట్స్ జీనోమ్ చేశాడు. అది ఎంత గ్రేట్ కాన్సెప్ట్. అయితే ఆయన ఏం చేశాడంటే మనకు ఏ ఆర్గానిజమ్స్కి కావాల్సింది ఏంటిది, ఈ సెంట్రల్ డాగ్మా, డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ టు ప్రోటీన్. ప్రోటీన్స్ తయారైనాకనే ఎంజైమ్స్ తయారవుతాయి. ఎంజైమ్స్ తెలుసు కదా, ఎంజైమ్స్ ఆర్ లైక్ మాలిక్యులర్ మెషిన్స్. ఎంజైమ్స్ ఒక బయోమాలిక్యూల్ని ఇంకో బయోమాలిక్యూల్తో రియాక్ట్ చేసి బ్రేక్ చేయాలన్నా, తయారు చేయాలన్నా ఎంజైమ్స్ చాలా ఇంపార్టెంట్.
సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే 7 గ్రూప్స్ ఆఫ్ వైరసెస్ని ఎలా క్లాసిఫై చేశాడంటే ఆయన DNA టు RNA, RNA టు ప్రోటీన్ కావాలి మనకు లైఫ్ ప్రాసెస్ కావాలంటే. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ వైరసెస్లో డిఫరెంట్ జీనోమ్ ఉంది. కానీ ఈ డిఫరెంట్ జీనోమ్స్ అంటే డబుల్ స్ట్రాండెడ్ DNA ఉన్న వైరసెస్ ఉన్నాయి, సింగిల్ స్ట్రాండెడ్ DNA ఉన్న వైరసెస్ ఉన్నాయి. అది ఒక గ్రూప్. డబుల్ స్ట్రాండెడ్ RNA జీనోమ్ ఉన్న వైరసెస్ ఉన్నాయి, వాళ్ళు సింగిల్ స్ట్రాండెడ్ RNA వైరసెస్ ఉన్నాయి. ఓకే, ఇది ఒక గ్రూప్. ఇంకో కొన్ని ఎలా ఉన్నాయని ఏది ఉన్నప్పటికీ కూడా ఈ జీనోమ్ ఏది ఉన్నప్పుడు కూడా ఆ జీనోమ్ నుంచి mRNA తయారు కావాలి మనకి. కొన్ని వైరసెస్లో రెడీగా mRNA ఉంది, నో డబుల్ స్ట్రాండ్ RNA ఆర్ సింగిల్ స్ట్రాండెడ్ అని RNA ఉన్నప్పటికీ డైరెక్ట్ mRNA ఉంది. mRNA ఏంటి? ఇట్ ఈస్ లైక్ అ మీడియేటర్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ DNA టు ప్రోటీన్. ఈ mRNA డైరెక్ట్ ఉంది వాటికి, అర్థమైందా? అయితే ఆయన ఏమి సజెస్ట్ చేశాడంటే ఈ ఇన్ఫర్మేషన్ ఫ్లో ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఫ్లో బట్టి ఆయన క్లాసిఫై చేసిండు. ఓకే, సో దట్ కాన్సెప్ట్ ఐ రియల్లీ అప్రిషియేట్. దానికి ఎంత మీరు రీసెర్చ్ చేయాలి, ఎన్ని స్పీషీస్ని ఐడెంటిఫై చేయాలి, ఆ కాన్సెప్ట్ని నాట్ జస్ట్ ద DNA, ద ఇన్ఫర్మేషన్ ఫ్లో టు ఫార్మ్ ద mRNA and the mRNA once formed life starts or life continues. ఈ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఆయన బాగా సమ్మరైజ్ చేసి జీనోమ్ డైవర్సిటీ, క్లాసిఫికేషన్ ఆఫ్ వైరసెస్ బేస్డ్ ఆన్ జీనోమ్ డైవర్సిటీ, it is called Baltimore classification. So నాకు I like that scientist. I get really impressed with the scientist. There is a book on virology. Not able to get the name of the book, but if you see the book, you will understand, appreciate the work of this David Baltimore. Beautiful concept, genome diversity. So DNA అనేది చాలా ఇంపార్టెంట్, కానీ there is a lot of genome diversity also. My concept, it is a wonderful and strong molecule with simple combination of ATGC and it acts like a remote control. చాలా ఆబ్సెషన్ ఉండాలి మేడం అది అట్లా చేయాలంటే కదా. ఇప్పుడు మీరు ఎన్ని ఎంజైమ్స్ పెట్టండి, ఎన్ని బయోమాలిక్యూల్స్ పెట్టండి, అక్కడ నుంచి సిగ్నల్ రాంది మీకు ఈ ప్రాసెస్ స్టార్ట్ కావు. అవును మేడం. ఐ ఫీల్ ఇట్స్ గ్రేట్ కంట్రోల్. యు నో ఎ లాట్ అబౌట్ న్యూట్రిషన్ యాజ్ వెల్. అంటే ఇప్పుడు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తాం, మీరు అన్నారు కదా మేడం, దిస్ ఇస్ ద ఎరా ఆఫ్ ఇంటర్నెట్ అని చెప్పి. ఇంటర్నెట్ ఓపెన్ చేసిన ఒక కొద్దిసేపటికి ఫుడ్ మీద వ్లాగ్స్ వస్తాయి, ఫుడ్ ఇండస్ట్రీ గురించి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫుడ్ మీద న్యూట్రిషన్ వాల్యూస్ చెప్పే డాక్టర్స్ ఉంటారు, వ్లాగర్స్ ఉంటారు, దెర్ ఆర్ మెనీ పీపుల్. అట్ ద సేమ్ టైం ఫుడ్ మీద మేబీ ఇప్పుడే ఇంత ఉందా అని అనుకుంటే ఒక 5,000 సంవత్సరాల క్రితం వెళ్తే అక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణుడు శ్రద్ధాత్రేయ యోగం అని చెప్పి అందులోపట 17వ యోగం అనుకుంటాం మేడం, అందులోపట 7, 8, 9 శ్లోకాలలో ఏం చెప్తాడంటే సాత్వికాహారం అంటే ఏంటి, రాజసికాహారం అంటే ఏంటి, తామసికాహారం అంటే ఏంటి అని చెప్తాడు. ఫుడ్ మీద అవేర్నెస్ 5,000 years బ్యాక్ మనకు ఎవిడెన్స్ అక్కడ ఉంది. అండ్ దెన్ 2,000 years బ్యాక్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ లోపల ఇన్ ద బిగినింగ్ అంటే బైబిల్లో ఆడమ్ అండ్ ఈవ్కి దేవుడు ఏం చెప్తాడనంటే ఈ ఏదో అనే తోటలో అన్నీ తినొచ్చు బట్ ఎక్సెప్ట్ ద యాపిల్ అని చెప్తాడు. దట్ ఈస్ నాట్ యాపిల్ యాక్చువల్లీ, బట్ అమ్నిటీరియా మస్కేరియా అని ఒక మష్రూమ్ మేడం, అది ద సీక్రెట్ మష్రూమ్ అండ్ ద క్రాస్ అని చెప్పి ఒక బుక్లో జాన్ మార్క్లీ రాస్తాడు. బట్ వాట్ ఎవర్, బట్ అక్కడ కూడా 2,000 years బ్యాక్ అంటే ఫుడ్ మీద అవేర్నెస్ అనేది సివిలైజేషన్ స్టార్టింగ్ నుంచి ఉంది. సో యు ఆర్ ద పర్సన్ హూ హ్యాడ్ ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ అండ్ న్యూట్రిషన్. సో అసలు ఒక లే మ్యాన్, ఏ పర్సన్ లైక్ మీ వచ్చిండు, నాకేం తెలియదు, ఐ కేమ్ టు యూ అండ్ దెన్ అసలు ఏం తినాలి అని చెప్తే వాట్ డూ సే సజెస్ట్? బిఫోర్ గోయింగ్ టు దట్, మీరు యాడమ్ అండ్ ఈవ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, అంటే అది మెథలాజికల్గా ఆ పర్టికులర్ ఫ్రూట్ తినొద్దు అని ఉంటారు. దాంతో నాకు ఒక ఐడియా వచ్చింది. కానీ ఫుడ్లో కూడా మనకి 2 ఉంటాయి, న్యూట్రియంట్స్, యాంటీ న్యూట్రియంట్స్. కావచ్చు ఆ పర్టికులర్ ఫ్రూట్లో ఏమైనా యాంటీ న్యూట్రియంట్స్ ఉన్నాయేమో. ఫ్రూట్స్ తీసుకోండి, వెజిటబుల్స్ తీసుకోండి, గ్రెయిన్స్ తీసుకోండి, ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఎందులోనైనా మీకు న్యూట్రియంట్స్, యాంటీ న్యూట్రియంట్స్ అంటే విరుద్ధంగా పనిచేసే మాలిక్యూల్స్ కూడా ఉంటాయి, యాంటీ న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. కాకపోతే మనం ఎటువంటి ఫుడ్స్ తినాలి అంటే
మేజర్గా న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్సే తినాలి. యాంటీ న్యూట్రియంట్స్ అన్నిట్లో ఉంటాయి కానీ చాలా తక్కువ లెవెల్లో ఉంటాయి. అది మనకు పెద్దగా నష్టమేం చేయదు, బట్ ఎక్సీడ్ అవుతే నష్టం చేస్తాయి. ప్రతి తినే పదార్థంలో న్యూట్రియంట్స్ ఉంటాయి, యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి, విరుద్ధంగా పనిచేసే. సో అవి టాక్సిక్ ఎఫెక్ట్స్ కాజ్ చేస్తాయి. ఇది ఒకటి. అయితే మీరు అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే అట్ ప్రెసెంట్ ఒక మామూలు మనిషి కానీ ఏమి ఆహారం తీసుకోవాలనేది. ఈ విషయానికి వస్తే నేను ఒక బయోకెమిస్ట్ని. నాకు ఎక్స్టెండెడ్గా నేను న్యూట్రిషన్ ఇష్యూస్ చూస్తుంటాను, న్యూట్రిషన్ మీటింగ్స్ అటెండ్ అవుతుంటాను, న్యూట్రిషన్ ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుతాను. సో ఎంఎస్సి న్యూట్రిషన్ కోర్సెస్ కూడా ఐ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్, బట్ బేసిక్లీ ఐమ్ బయోకెమిస్ట్. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ నేను చెప్తాను ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఉంటుంది. ప్రతి మనిషి, అది ఎవ్వరు అని కాదు, ప్రైమ్ మినిస్టరే కావచ్చు, మామూలు మనుషులు మనలాంటి వాళ్ళం కానీ, యూనివర్సల్ ఫార్ములా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఇది ఒక విషయం. అయితే ఈ బ్యాలెన్స్డ్ డైట్ గురించి ఏంటంటే అందులో మనకి ఎన్ని క్యాలరీస్ కావాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ సోర్సెస్ ఉండాలి అనేది ఈ బ్యాలెన్స్ డైట్ డిఫైన్ చేస్తుంది. సో బ్యాలెన్స్ డైట్ అనేది ఎవరు దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఉంటుందంటే న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్స్ అని ఉన్నాయి మన కంట్రీలో. సో మనకు నేబర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. సో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు ఒక లేటెస్ట్ కాన్సెప్ట్ మై ప్లేట్ ఫార్ ద డే అనేది ప్రపోజ్ చేశారు. ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తాను ఎన్ఐఎన్ వాళ్ళని. మీరు మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దిస్ షుడ్ బి ప్రొపగేటెడ్ టు ఆల్ ద కామన్ మ్యాన్. మీరు అంటే ఉట్టి రీసెర్చ్ లెవెల్లో పెట్టుకుంటే కాదు, ఆ కామన్ మ్యాన్కి వెళ్ళాలి. సో మై ప్లేట్ ఫార్ ద డేలో నేను చూశాను ఏమేమి ఉన్నాయి అనేది దాన్ని ఏమేమి ఉన్నాయి అనేది దాన్ని నేను చూశాను. అందులో ఎలా ఉందంటే ఒక ప్లేట్ ఒక మీల్కి ఒక మీల్ అంటే ఏంటి, ఒక పూట తినే తిండిని మనం 1 మీల్ అంటాం. ఓకేనా, 1 మీల్ అంటాం. ఆ మీల్లో ఏముందంటే 50% ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. అంటే మనం ప్లేట్లో పరుచుకునే ప్లేట్లో 50% ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉండాలి. 30% సీరియల్స్ అండ్ పల్సెస్, అంటే బియ్యం, అంటే అన్నం కానీ పప్పు కానీ, ఇవి ఒక 30%. ఇంకో 20% ఏముండాలి, విటమిన్స్ అండ్ మినరల్స్. ఓకే, మనకి ఎక్కడి నుంచి వస్తాయి మినరల్స్, విటమిన్స్? ఇవి మన క్యారెట్స్. మళ్ళీ ఇంకోటి ఏమంటే సీడ్స్ అండ్ నట్స్. ఇలాంటిది కంబైన్ చేస్తే మనకు బ్యాలెన్స్ డైట్ అంటారు. కానీ అందరికీ ఇది కుదరకపోవచ్చు, కానీ మనం ప్లాన్ చేసుకోవాలి దాన్ని. సో మన డైట్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పల్సెస్ అండ్ సీరియల్స్ ఎక్కువ తీసుకుంటాం మనం. అలా కాకుండా దీన్ని తగ్గించి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇంక్రీజ్ చేయాలి. క్యారెట్స్ లాంటి పదార్థాలు తీసుకోవాలి. బాయిల్డ్ ఎగ్స్, నాన్ వెజిటేరియన్స్ అయితే బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవచ్చు. వాళ్ళ ఇష్టం, అప్పుడప్పుడు, నాట్ రెగ్యులర్లీ బట్ వన్స్ ఇన్ అ వీక్ అలా నాన్ వెజ్ మీట్ పదార్థాలు కూడా తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ అయితే దే షుడ్ టేక్ మోర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ లెస్ ఆఫ్ సీరియల్స్ అండ్ పల్సెస్. నట్స్ అంటే డిఫరెంట్ సీడ్స్ ఉంటాయి, పదార్థాలు ఉంటాయి కదా, వాల్నట్స్, అవి ఇవి అలాంటివి కూడా మన డైలీ డైట్లో ఉండాలి. సో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది మినరల్స్ అండ్ వైటమిన్స్ కూడా తీసుకుంటున్నామా లేదా అనేది. మినరల్స్ అండ్ వైటమిన్స్ ఎందుకనంటే చెప్తా. ఇందాక మనం బయోకెమిస్ట్రీ గురించి మాట్లాడుకున్నాం, బయోమాలిక్యూల్స్ గురించి బయోకెమికల్ రియాక్షన్స్ జరగాలంటే ఎట్లా ఎంజైమ్స్ కావాలి. ఈ ఎంజైమ్స్ మెజారిటీ ఆఫ్ ద ఎంజైమ్స్కి మినరల్స్ అవసరం ఉంటాయి. ఎటువంటి మినరల్స్? జింక్, మ్యాంగనీస్, ఓకే, ఇవన్నీ అవసరం ఉంటాయి. కాల్షియం, ఫాస్ఫేట్, సల్ఫర్, ఇవన్నీ అవసరం ఉంటాయి. సో మినరల్స్, వైటమిన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. వైటమిన్స్ ఏంటి? మనకు వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే ఏమొస్తుంది? డి డెఫిషియన్సీ ఉంటే బోన్స్ ప్రాబ్లం వస్తుంది. వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంటే వైటమిన్ సి డెఫిషియన్సీ ఉంటే యాంటీ ఆక్సిడెంట్. ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ యాంటీ ఆక్సిడెంట్. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి చెప్పు? యాంటీ ఆక్సిడెంట్ అంటే ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేసే. అయితే ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ నీకు అర్థం కావాలి. మనము పీల్చుకునేది ఆక్సిజన్, గాలి నుంచి ఆక్సిజన్ వస్తుంది. ఆక్సిజన్ కూడా ఎక్కువ అయిపోతే మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు దాన్ని. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడానికి మనకు యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడ ఉంటాయి?
మనం తినే పదార్థాల నుంచి వస్తుంది. సో ఆక్సిజన్ కూడా ఎక్కువ ఉండదు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి ఆక్సిజన్ ఎక్కువ ఉంటే. యాక్చువల్లీ ఆక్సిజన్ ఒక రకంగా కెమిస్ట్రీలో పాయిజనస్ మాలిక్యూల్. ఇది అదే మనం అందుకే మనకు ఉన్నాయి కదా రెడీగా మనకు ఎంజైమ్స్ ఆఫ్ సూపర్ ఆక్సిడేస్, డిస్మిటేస్, హైడ్రోజన్ పెరాక్సిడేస్, ఓకే, గ్లూటాథయోన్ పెరాక్సిడేస్, ఇవన్నీ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్స్. దే విల్ రెడ్యూస్ దిస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ బికాస్ ఆఫ్ మోర్ ఆక్సిజన్ ఇన్ ద బాడీ. సో మోర్ ఆక్సిజన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అవర్ బాడీ. ఆక్సిజన్ ఎక్కడ వాడతాం మనం కన్జ్యూమ్ చేస్తారు, రెస్పిరేషన్ అవుతుంది, ఎక్కడ వాడతామో తెలుసా మీకు? ఆక్సిజన్ ఎక్కడ వాడతాం? మైటోకాండ్రియాలో. ఓకే, దేనికోసం వాడతాం? ఎనర్జీ ప్రొడక్షన్ కోసం మేడం. ఎనర్జీ ప్రొడక్షన్ కోసం వాడతాము, మెటబాలిజంలో వాడతాం, బ్రేకింగ్ అండ్ ఫార్మింగ్ ఆఫ్ బాండ్స్. సో ఆక్సిజన్ పని చేయాలి, కానీ మళ్ళీ మనకి ఎక్స్ట్రా ఆక్సిజన్ ఉండదు. అందుకనే మనకు డిటాక్సిఫికేషన్లో కార్బన్ డైఆక్సైడ్ పోతుంది బయటికి. వి ఎగ్జేల్ కార్బన్ డైఆక్సైడ్. ఆక్సిజన్ అలా ఉంచుకోం, మనం వాడుకొని వి ఎగ్జేల్ కార్బన్ డైఆక్సైడ్. సో we take oxygen, but we have methods to detoxify the oxidative stress. ఇప్పుడే బయోమాలిక్యూల్స్ గురించి మాట్లాడుకున్నాం, న్యూట్రిషన్ గురించి మాట్లాడుకున్నాం. అసలు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి మేడం? వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ బయోమాలిక్యూల్ అండ్ న్యూట్రిషన్? అదే బయోమాలిక్యూల్స్ అంటే మనం ఏమనుకున్నాం, ఫస్ట్ లివింగ్ ఆర్గానిజమ్స్లో సింథసైజ్ అయ్యే మాలిక్యూల్స్ని బయోమాలిక్యూల్స్ అంటాం. బయోమాలిక్యూల్స్కి న్యూట్రిషన్కి చాలా సిమిలారిటీ ఉంది. న్యూట్రిషన్ అంటే ఏంటి? ఫుడ్, మనం తినే పదార్థం. ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్స్ ఆర్ యానిమల్ బేస్డ్ వస్తుంది. ప్లాంట్ ఈజ్ ఆల్సో లివింగ్ ఆర్గానిజం, యానిమల్స్ ఆల్సో లివింగ్ ఆర్గానిజం. సో ఫుడ్ వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ఫ్రమ్ దీస్ టూ సోర్సెస్. ఫుడ్ కంపోజెస్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఓకే, న్యూట్రియంట్స్ని దేన్ని అంటాం? మనకు బలమినిచ్చే పదార్థాలని న్యూట్రియంట్స్ అంటాం. ఇంగ్లీష్లో చెప్పాలంటే న్యూట్రియంట్స్ ఆర్ మాలిక్యూల్స్ which actually serve our hunger and which provide energy to our body. ఓకే, మన హంగర్ని, మన ఆకలిని తీర్చే పదార్థాన్ని ఫుడ్ అంటాము. ఆకలితో పాటు తిన్న దాంతో మనకి ఎనర్జీ వస్తుంది. దెన్ ఓన్లీ వీ డూ అవర్ డ్యూటీస్. ఓకే, సో ఇవి రెండిటికి చాలా దగ్గర సంబంధం ఉంది. మనం తీసుకునే ఫుడ్ కూడా మనము వీఆర్ టేకింగ్ ఫ్రమ్ సమ్ అదర్ ఆర్గానిజం ఓన్లీ, వెదర్ ఇట్ ఈస్ ప్లాంట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ యానిమల్. సో those are also living organisms. Biomolecules are components of living organisms. When we are consuming them, it becomes food. And when we metabolize them, they become biomolecules. It's a cycle. Nutrient biomolecule cycle. When we are consuming them as a diet, we call it as a nutrient. When we metabolize them after entering, they get digested, they get absorbed, they form simple biomolecules. This is a cycle. We are talking అంటే మనం ఫుడ్ గురించి చాలా మాట్లాడుతున్నాం మేడం. అండ్ దెన్ ఇక్కడ ఒక్కటి మాట్లాడాలి ఏంటనంటే, వెరీ రీసెంట్గా ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం చెప్తుంటే విన్నాను మేడం. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడనంటే, గుళ్ళోకి వెళ్ళినప్పుడు ప్రసాదాన్ని తీసుకోవాలి, ప్రసాదం తీసుకుంటే నీ బుద్ధి స్థిరం అవుతుంది అని చెప్పిండు. దెన్ కొంచెం బయాలజికల్ లిటరేచర్ చూస్తే ఏముందంటే, దెర్ ఇస్ ఎ లాట్ కనెక్షన్ విత్ గట్ అండ్ బ్రెయిన్. దెర్ ఇస్ ఎ లాట్ కనెక్షన్ బిట్వీన్ గట్ అండ్ ఇమ్యూనిటీ. దెర్ ఇస్ ఎ లాట్ కనెక్షన్ బిట్వీన్ గట్ అండ్ మైక్రో ఆర్గానిజం. సో కెన్ యూ టాక్ అబౌట్ దట్ మేడం? గట్ అండ్ మైక్రోబయోమ్ అనేది ఒక పెద్ద, అట్ ప్రెసెంట్ ఇట్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ వాట్ యూ సే ఫోకస్ ఆన్ ఇన్ రీసెర్చ్ అనమాట. సో దాంట్లో చెప్పాలంటే నాకున్న బేసిక్ నాలెడ్జ్ దాని గురించి నాకు తెలిసింది నేను చెప్తా. దీనికి వెళ్ళే ముందు మీరు ప్రసాదం అన్నారు, అదొక్క విషయం మీకు ముందు క్లియరిఫై. ప్రసాదం మనము ఎక్కువ తినాం, కొద్దిగా తింటాం. సో మీరు రియలైజ్ చేస్తుంది ఏంటంటే, ఆ ప్రసాదంలో మనకు హై డోస్ ఆఫ్ షుగర్ ఉంటుంది, బాగా తీయగా ఉంటుంది. అంటే మీరు ఇక్కడ చూడండి, షుగర్ అంటే గ్లూకోజ్, మీకు ఇందాకే చూపించిన గ్లూకోజ్ క్యారీస్ ఎనర్జీ. ఇక్కడ ఇంకో లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి, అంటే నా అంతరాత్మ, నా ఇంట్రెస్ట్ అది. గ్లూకోజ్ మేజర్ బయోమాలిక్యూల్ ఏంటంటే మనం ఎక్కువ రోజు కన్జ్యూమ్ చేస్తుంటాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్. మనం గ్లూకోజ్ బాడీలో ఎంటర్ అయిన తర్వాత అది మెటబలైజ్ కావాలంటే బ్రేక్ కావాలి. ఓకే,
గ్లూకోజ్ మెటబాలిక్ బ్రేక్ డౌన్ ఏమంటాము మనం బయోకెమికల్, ఇట్ ఈస్ కాల్డ్ గ్లైకాలిసిస్. ఓకే, ఈ గ్లైకాలిసిస్ అనేది గ్లూకోజ్ మాలిక్యూల్ని 6 కార్బన్ కాంపౌండ్ని, సైక్లిక్ కాంపౌండ్ని, ఇట్ కన్వర్ట్స్ ఇంటూ 3 కార్బన్ కాంపౌండ్ పైరువేట్. ఫ్రమ్ పైరువేట్ ఫర్దర్ బ్రోకన్ డౌన్ టు కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. చూసారా, వాటర్ మళ్ళీ వచ్చింది, ఇట్లా వచ్చింది. ఈ గ్లూకోజ్ నుంచి పైరువేట్ కావడానికి 10 స్టెప్స్ ఉంటాయి, రియాక్షన్స్. ఈ 10 స్టెప్స్ని దే హ్యావ్ డివైడెడ్ ఇంటూ 2 phases. ఫస్ట్ ఫేజ్లో 5 స్టెప్స్ ఉంటాయి, సెకండ్ ఫేజ్లో ఇంకో 5 స్టెప్స్. ఫస్ట్ 5 స్టెప్స్ని ఏమంటారంటే ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ అంటారు. ఎందుకంటే గ్లూకోజ్ని బ్రేక్ డౌన్ చేయడానికి ఎనర్జీ కావాలి. అవును మేడం. ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేది ఎనర్జీ మాలిక్యూల్. ఇట్స్ అ బయోమాలిక్యూల్, ఎనర్జీ మాలిక్యూల్. మన బాడీలో ఉండే ఈ ఏటీపీని తీసుకొని ఈ సెల్ గ్లూకోజ్ని 5 స్టెప్స్కి త్రూ 5 స్టెప్స్ ఇట్ స్టార్ట్స్ బ్రేకింగ్ డౌన్, దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట. అప్పుడు ఎనర్జీ కావాలి, మనం 2 ఏటీపీ మాలిక్యూల్ తీసుకుంటుంది సెల్. ఆ తర్వాత నెక్స్ట్ 5 స్టెప్స్లో ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ ఇంకా దేనికి కన్వర్ట్ అవుతుందంటే పైరువేట్, 3 మాలిక్యూల్ కాంపౌండ్ కాల్ పైరువేట్ అవుతుంది లేటర్ ఫేజ్. దాన్ని సెకండ్ ఫేజ్ అంటాం, దాన్ని పే ఆఫ్ ఫేజ్ అంటాం. ఇన్వెస్ట్మెంట్ ఫేజ్, పే ఆఫ్ ఫేజ్. పే ఆఫ్ ఫేజ్లో ఏమవుతుందంటే ఈ ఫస్ట్ 2 ఏటీపీ మాలిక్యూల్స్ మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసినామో దానికి డబుల్ ఏటీపీ మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ అయ్యాయి, అంటే 4 ఏటీపీ మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. మన నెట్ ఏటీపీ ఎన్ని అయినాయి, 4 - 2 అంటే 2 ఏటీపీ మనకి. సో నో లాస్, గేనే ఉంది, ఎనర్జీ గేనే ఉంది. సో దీన్ని నేను లైఫ్కి కనెక్ట్ చేస్తాను. మీరు అడగొచ్చు ఎలా అనేసి, చెప్తారా ఎలాగా? ముందు ఏదైనా ఇన్వెస్ట్ చేసిన తర్వాత దెన్ పే ఆఫ్ చేస్తారు, అంటే గివ్ బ్యాక్. ఓకే ఓకే మేడం. మన పేరెంట్స్ మనకు బర్త్ ఇచ్చారు, గ్రేట్. చైల్డ్హుడ్ ఈజ్ లైక్ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్. దే టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, we don't know anything. They take care of every need of ours. They protect us. They love us. అది ఇన్వెస్ట్ మన పేరెంట్స్ చేస్తారు మనకి. సెకండ్ ఫేజ్, we are grown into adults. We also start growing into adults later on. మనం పెద్దగా అవుతాం, పే ఆఫ్ చేయాలి మన పేరెంట్స్కి, గివ్ బ్యాక్ టు అవర్ పేరెంట్స్. సొసైటీకి ఇస్తామో లేదో అనేది ఇండివిజువల్ని బట్టి ఉంటుంది. అట్లీస్ట్ ఒక ఇండివిజువల్, ప్రతి ఇండివిజువల్ బ్యాలెన్స్ డైట్ ఎలా ఫాలో అవుతామో ఇది కూడా అలా ఫాలో. బయోమిమికింగ్ అంటే నేర్చుకోవాలి. నా బయోకెమిస్ట్రీ నాలెడ్జ్లో ఆ సైంటిస్ట్ ఎమ్డెన్ అనుకుంటా, ఎమ్డెన్ గ్లైకోలైటిక్ పాత్వే, ఇది డిఫైన్ చేశాడు. ఇన్వెస్ట్మెంట్ ఫేజ్, పే ఆఫ్ ఫేజ్ అనేది నేను కనెక్ట్ చేసుకున్నాను. ఏంటంటే ఇట్ ఈస్ వెరీ మచ్ కనెక్టెడ్ టు అవర్ లైఫ్, డైలీ లైఫ్ అని అనిపించింది. అదొకటి. మీరు ఏదో అడిగారు ఇంకా? అదే మేడం, అంటే గట్ అండ్ దెన్ అయితే ఇప్పుడు ప్రసాదం ఇచ్చే దాంట్లో హై డోస్ షుగర్ అయితే ఉంటుంది. సో మనము కొద్దిగా తిన్నా కూడా దట్ షుగర్ రీచెస్ అవర్ బ్రెయిన్. బ్రెయిన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్. ఆ బ్రెయిన్ డల్ అయిందంటే బాడీ డల్ అయిపోతుంది, వీక్ అయిపోతుంది. సో ఆ షుగర్, ఆ ప్రసాదం ఎందుకు ఇస్తారంటే మనం యాక్టివ్గా ఉండడానికి ఇస్తారు. మీరేమంటున్నారంటే ఈజ్ దేర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ గట్ అంటున్నారు. సో మనకేంటి, ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ హెల్తీ, బాడీ ఈజ్ హెల్తీ, ఈ కాన్సెప్ట్ కదా. మైండ్ ఈజ్ హెల్తీ, బాడీ ఈజ్ హెల్తీ. సో అంటే మైండ్ విల్ కంట్రోల్ ద అదర్ ఆర్గన్స్ ఇన్ ద బాడీ. దేర్ ఆర్ 2 కాన్సెప్ట్స్ హియర్. హార్ట్ ఈజ్ ఆల్సో న్యూరోక్రైన్. Heart functioning of the heart also depends on the. There are other organs in our body, endocrine organs, which are very much important for our regular growth and other functions. They are also not just endocrine, they are also neuroendocrine. They are connected with brain. So brain అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. ఓకే, అందుకని హెల్దీ మైండ్ ఇస్ హెల్దీ బాడీ అంటారు. ఈ హెల్దీ మైండ్ని పెట్టడానికి గట్కి ఎలా కనెక్షన్ అంటే, గట్ ఈజ్ వాట్ ఇంటెస్టైన్ అండ్ స్టమక్. Whatever food we are taking in the form of diet, we call it diet or nutrition. It has to get digested. It enters into the stomach where most of the digestive enzymes act on the food, breaking down
macromolecules and proteins, carbohydrates fit into small molecules called biomolecules. Macro means పెద్దవి, హ్యూజ్ మాలిక్యూల్స్. బయో మీన్స్ స్మాలెస్ట్. ఇంకా బయోమాలిక్యూల్ ఇంకా ఫర్దర్ బ్రేక్ చేస్తే ఆటమ్సే వస్తాయి. సో ఈ డైజెషన్ ప్రాసెస్లో మనకి మ్యాక్రోమాలిక్యూల్స్ టు బయోమాలిక్యూల్స్ కావాలి. కానీ గట్లో మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మన గట్లో వీఆర్ హ్యావింగ్ మైక్రోబ్స్, థౌజండ్స్ ఆఫ్ మైక్రోబ్స్ ఉండొచ్చు. ఆ థౌజండ్స్ ఆఫ్ మైక్రోబ్స్లో కొన్ని బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటాయి, కొన్ని హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉంటాయి. హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉన్నాయనుకో, లైక్ సాల్మొనెల్లా ఆర్ క్లాస్ట్రీడియం ఆర్ స్టెఫిలోకోకస్, ఇలాంటివి కొన్ని ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా ఉంటే ఇఫ్ దే డామినేట్ we enter with fevers and all that. So generally if we are healthy we dominate over them. Helpful bacteria ante bifidobacterium, lactobacillus bacterium, ilanti bacteria kuda untayi helpful. They are called as probiotics. ఈ probiotics ఉంటే మనకేమైనా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైనా ఉంటే, ఓకే, ఫ్రమ్ ఫుడ్ గెట్స్ డైజెస్టెడ్ ఇన్ ద స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్. సో ఈ బ్యాక్టీరియా మోస్ట్లీ స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్లో ఎక్కువ ఉంటాయి. సో ఈ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, మన అన్డైజెస్టెడ్ ఫుడ్ని కూడా అవి డైజెస్ట్ చేసేస్తాయి. ఇది దే ఆర్ హెల్పింగ్ అస్ ఇన్ డైజెస్టింగ్ ద ఫుడ్. సో గట్ మైక్రోబయోమ్ డైజెషన్కి ఇలా రిలేషన్. How it is related to brain ante, once it is digested they are forming simple biomolecules, they get absorbed into the body, into the blood, they can reach all the organisms, all the organs, and brain also. Brain is healthy, body is healthy. That's one thing. Another thing entante, evi they have to convert to biomolecules. Once biomolecules convert అయినప్పుడు, absorption అయినప్పుడు, it enters the body healthy, మన immune system కూడా strong ఉంటుంది. So the role played by gut microbiome is supporting us in digesting the food to from complex macromolecules to biomolecules. Okay. ఇంకా ఫర్దర్గా మైక్రోబయోమ్ గురించి రీసెర్చ్ కానీ, అంటే మైక్రోబయోమ్ వీక్గా ఉంటే హౌ టు మేకప్ అనేది ఇట్ విల్ బి దేర్ ఇన్ ద రీసెర్చ్ విచ్ ఐఎమ్ ఇన్ దట్ ఏరియా ఐఎమ్ నాట్ మచ్ ఎంటరింగ్. ఓకే, మీరు రీసెర్చ్ అన్నారు కదా మేడం, మీరు లైఫ్ సైన్సెస్లో మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత దెన్ మీ పిహెచ్డి వర్క్ ఏం చేస్తారు మేడం? అంటే నేను ఇక్కడ ఎంఎస్సి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ఉస్మానియా యూనివర్సిటీలోనే నా ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చేశాను. ఎంఎస్సి బయోకెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అయ్యి సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లోనే, అప్పుడు సెమిస్టర్ సిస్టమ్ లేదు యాక్చువల్లీ, సెకండ్ ఇయర్ ఎంటర్ కాగానే మేము సిఎస్ఆర్ ఎగ్జామ్ రాసాం, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. నేను ఫస్ట్ దీంట్లోనే క్లియర్ చేశాను అన్నమాట. డిసెంబర్లోనే సిఎస్ఆర్ ఫెలోషిప్ వచ్చింది, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వచ్చింది. అది మళ్ళీ ఎంఎస్సి కంప్లీట్ కాగానే నేను అన్ని ల్యాబ్స్ తిరిగాను. సెకండ్ హైదరాబాద్లో ఉన్న రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ తిరిగాను. ఐఐసి బెంగళూరు కూడా వెళ్ళాను. అండ్ దేర్ ఐ గేవ్ ఇంటర్వ్యూ. సెకండ్ ఇంటర్వ్యూ I didn't get selected. If I get selected I would have stayed there. I came back to Hyderabad. Now in Hyderabad I went to NI and I went to Sorghum Research Institute. ఇప్పుడు అది IIM అంటారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అంటారు. చాలా ఇన్స్టిట్యూట్స్ అన్నీ తిరిగి వచ్చాను, ఐఐసిటీ అన్నీ తిరిగి. నాకు అంటే నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకున్నా అప్పుడు. సో ఇక్కడ నాకు బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ శశిధర్ రావు సార్ అప్పుడు మైకోటాక్సిన్స్ మీద వర్క్ చేస్తున్నారు. మైకోటాక్సిన్స్ అంటే దే ఆర్ టాక్సిక్ మెటబలైట్స్ ప్రొడ్యూస్డ్ బై ఫంగై, బూజులు అంటాం నార్మల్ లాంగ్వేజ్లో. మనము స్టోర్ చేసిన ఫుడ్స్ మీద ఈ బూజులు అనేటివి పెరుగుతాయి. ఆ ఫంగై, టాక్సిజెనిక్ ఫంగై ప్రొడ్యూస్ చేసే మైకోటాక్సిన్స్, అదే ఫుడ్ మీద ఉందనుకో బూజు అనేది, అది గ్రో అవుతూ టాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తే ఫుడ్లో కూడా ఎంటర్ అవుతుంది. మనము చూసుకోకుండా ఆ ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తే చాలా టాక్సిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి బాడీలో. ఎలాంటి టాక్సిక్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే దే కెన్ కాజ్ ఈవెన్ హిపాటోకార్సినోజెనిసిటీ, దే కెన్ డిస్టర్బ్ ద రిప్రొడక్టివ్ సిస్టమ్, okay, they can disrupt the endocrine system, okay, so they can cause diarrhea, dysentery, all these types of toxic effects. ఈ మైకోటాక్సిన్లో నేను ఒక టాక్సిన్ ఏంటంటే ఫ్యూమోనిసిన్ మీద వర్క్ చేశాను. ఫ్యూమోనిసిన్స్. ఈ ఫ్యూమోనిసిన్స్ అనేది ఫ్యూజేరియం ఫంగై నుంచి వచ్చే టాక్సిన్. ఓకే, ఈ ఫ్యూజేరియం ఫంగై దేని మీద ఎక్కువ గ్రో అవుతుందంటే మేజ్, అంటే మొక్కజొన్నలు, దాని మీద ఎక్కువ. మోస్ట్లీ మేజ్,
దాన్ని మనం ఫారిన్లో అమెరికాలో కార్న్ అంటాం, ఇక్కడ మేజ్ అంటాం, మొక్కజొన్నలు. దాని మీద ఎక్కువ గ్రో. ఎందుకంటే మీకు తెలుసు మేజ్ ఎప్పుడు వస్తుంది, రైనీ సీజన్. అంటే అప్పుడు ఈ మేజ్ వాతావరణం, వాటర్, వన్స్ అగైన్ వాటర్. ఎక్కడైనా ఫుడ్ ఊరికే ఉంటే సరిపోదు, దానికి వాటర్ కావాలి. వాటర్ కలిసినప్పుడు ఇట్ బికమ్స్ వెరీ గుడ్ న్యూట్రిషన్. సో ఈ ఫంగస్ రైనీ సీజన్లో ఈ మొక్కజొన్న మీద ఎక్కువ గ్రో అవుతుంది. సో ఆ మొక్కజొన్నలోకి ఈ టాక్సిన్స్ ఎంటర్ అయినాయి అనుకో, సో నార్మల్ మనుషులకి కనిపించదు అది. వాళ్ళు ఏం చేస్తారు, కాల్చుకొని తింటారు, కానీ పూర్తిగా కాలలేదు అనుకోండి, ఆ టాక్సిన్ అందులో ఉంటుంది, సో ఎంటర్ అవుతుంది. సో ఈ ఫ్యూమనిసిన్ అనేది మన ఇండియాలో తక్కువ అవుట్ బ్రేక్స్ ఉన్నాయి, కానీ కొన్ని అమెరికన్ కంట్రీస్లో, ఆఫ్రికన్ కంట్రీస్లో ఇట్ కాజ్డ్ వాట్ ఈస్ కాల్డ్ ఈసోఫేజియల్ క్యాన్సర్. ఓకే, సో ఆ వర్క్ సార్ శశిధర్రావు సార్ చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ అనిపించి ఐ జాయిన్డ్ యాజ్ అ JRF అండర్ హిమ్. ఐ వర్క్డ్ ఆన్ దట్ ఫ్యూమనిసిన్ టాక్సిన్ అండ్ ఐ డెవలప్డ్ అన్ అనలిటికల్ మెథడ్ టు ఐసోలేట్ అండ్ క్వాంటిఫై దిస్ టాక్సిన్. అదొకటి. దెన్ సేమ్ టాక్సిన్ని నేను కూడా చూడాలి ఏం టాక్సిక్ ఎఫెక్ట్స్ చేస్తుందని. సో నేను స్టడీ చేసిన దాంట్లో ఏమిటంటే ఈ టాక్సిన్ ఇట్ ఇన్హిబిట్స్ ప్రోటీన్ సింథసిస్. ఓకే, ఇప్పుడు మనం యాంటీబయాటిక్స్ గురించి చదువుతాం. యాంటీబయాటిక్స్ వీ టేక్ టు టార్గెట్ ద బ్యాక్టీరియా. ఎలా 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 టార్గెట్ చేస్తాయి అవి? దే స్టాప్ దేర్ పెప్టిడోగ్లైకన్ సింథసిస్ ఆర్ ప్రోటీన్ సింథసిస్. అది సిమిలర్లీ ఈ టాక్సిన్ కూడా ఇట్ ఇన్హిబిట్స్ ప్రోటీన్ సింథసిస్. నేను బోత్ ప్రోకారియోటిక్ మోడల్ అంటే బ్యాక్టీరియాలో చూశాను, యూకారియోటిక్ మోడల్లో కూడా చూశాను నేను. ఓకే, ప్లాంట్ మోడల్లో కూడా చూశాను. సో ఇట్ ఈస్ ఇన్హిబిటింగ్ ప్రోటీన్ సింథసిస్. నాకు ఈ డౌట్ వచ్చి మళ్ళీ మేము ఇది ఏమన్నా సెల్ టాక్సిసిటీ కాజ్ చేస్తుందా అని చూసిన. బోన్ మ్యారో, ది బోన్ ఉంటుంది కదా, మైస్ బోన్ మ్యారో ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో బోన్ మ్యారో సెల్స్ ఉంటాయి. బోన్ మ్యారో సెల్స్ మీద కూడా ఇదేమైనా టాక్సిక్ ఎఫెక్ట్స్ ఉందా చూస్తే ఇట్ ఈస్ నాట్ కాజింగ్ సైటోటాక్సిటీ, బట్ ఇట్ ఈస్ కాజింగ్ ఇన్హిబిషన్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్. అంటే ఒక పదార్థం ఇది టాక్సిన్ అని చెప్పడం కాదు, అది ఎక్కడ ఏ మాలిక్యులర్ మెకానిజం కాజ్ చేస్తుంది అనేది కనుక్కోవాలి. సో అలాంటిది ఒకటి, ఇట్ ఇన్హిబిట్స్ ప్రోటీన్ సింథసిస్ అనేది ఒకటి నేను పబ్లిష్ కూడా చేశాను. మైకోపాథాలజియా, మైకోటాక్సిన్ రీసెర్చ్ జర్నల్స్లో పబ్లిష్ చేశాను. అది నేను మైకోటాక్సిన్స్ వర్క్ చేశాను. తర్వాత లేటెస్ట్ నేను ఫ్యాకల్టీగా అయినప్పుడు ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ద ఏరియా ఆఫ్ నానో టెక్నాలజీ. ప్రెజెంట్ కొంతవరకు నానో టెక్నాలజీలో కూడా చేశాను. అయితే ఎలా అంటే నానో టెక్నాలజీ అంటే ఇట్ ఈస్ అబౌట్ అణువులు, ఆటమ్స్ అండ్ సబ్ ఆటమ్స్. ఓకే, సో నానో టెక్నాలజీ నేనేం చేశానంటే వి సింథసైజ్ మెటల్ నానో పార్టికల్స్. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఒకటి. ఓకే, అంటే ఒక మ్యాట్రిక్స్ కావాలి మనకు. మెటల్స్ తెలుసు కదా, వాటర్ మెటల్స్. ఓకే, సిల్వర్, గోల్డ్, ప్లాటినం ఇవన్నీ మెటల్స్. సిల్వర్, గోల్డ్, ప్లాటినం ఎందుకు తీసుకున్నామంటే దీస్ ఆర్ ఇనర్ట్ మెటల్స్. ఓకే, దే డోంట్ హ్యావ్ సైడ్ రియాక్షన్స్. ఈ మెటల్స్ తీసుకొని మెటల్స్ నుంచి నానో ఫామ్కి సింథసైజ్ చేసినప్పుడు ఒక ఎకో ఫ్రెండ్లీ మ్యాట్రిక్స్ యూజ్ చేసి ఆ నానో పార్టికల్స్ ఫామ్ చేశారు. సిల్వర్, గోల్డ్, పెల్లాడియం, నానో. ఈ నానో మెటల్స్ని ఫంగస్ మీద, నేను ఏదైతే ఫంగస్ స్టడీ చేశాను, ఫ్యూజేరియం, దెన్ ఆస్పెర్జిల్లస్, వీటి మీద వెదర్ దే ఆర్ హ్యావింగ్ యాంటీ ఫంగల్ యాక్టివిటీ. సో దే ఆర్ షోయింగ్ యాంటీ ఫంగల్ యాక్టివిటీ, యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ. అదే కాకుండా ఈ మెటల్ నానో పార్టికల్స్ తోటి వెదర్ దే కెన్ మిమిక్ ఎంజైమ్స్ లాగా ఏమైనా పనిచేస్తుందా అని కూడా టెస్ట్ చేసాం. సో వీ కాల్ దట్ నానో మెటలో ఎంజైమ్స్. ఈ నానో మెటలో ఎంజైమ్స్ కూడా నేను ప్రిపేర్ చేసి దాన్ని ఒక డై డిగ్రేడేషన్లో 4-నైట్రోఫినాల్ని 4-అమైనోఫినాల్కి కన్వర్ట్. 4-నైట్రోఫినాల్ అనేది ఒక టాక్సిక్ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్ అనమాట. దాన్ని డిటాక్సిఫై చేయాలంటే 4-అమైనోఫినాల్కి కన్వర్ట్ చేయాలి. సో ఈ నానో మెటలో ఎంజైమ్స్ మేము ఏదైతే ప్రిపేర్ చేసాం సక్సెస్ఫుల్గా కన్వర్ట్ చేసింది. సో ఇవి కొన్ని సమ్ ఆఫ్ మై రీసెర్చ్ ఇంట్రెస్ట్. లేటర్ మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ నాకు అది బయోకెమిస్ట్రీలో, న్యూట్రిషన్లో కూడా నేను రికగ్నైజ్డ్ గైడ్. సో 1-2-3 స్టూడెంట్స్ ఆర్ దేర్, న్యూట్రిషన్లో కూడా రిజిస్టర్ అయ్యారు. ఒక స్టూడెంట్ మిల్లెట్స్ మీద వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ మిల్లెట్స్ ఈజ్ ఇన్ లాట్ ఆఫ్ ఫేమ్. సో మిల్లెట్స్ ఏంటంటే దే ఆర్ డ్రౌట్ రెసిలియంట్ క్రాప్స్. డ్రాట్ రెసిలియంట్ అంటే దే కెన్ గ్రో, కరువు ప్రాంతాల్లో కూడా గ్రో అవుతాయి. అదే కాక
it is having such nutrients that you can use them to as a diet therapy, mostly for diabetics also. డైట్ థెరపీ. అంటే థెరపీ అంటున్నారంటే క్యూరింగ్ ఉంటదా మేడం? క్యూరింగ్ అని కాదు, మేనేజ్మెంట్. డైట్ థెరపీ అంటే యూ కెన్ నాట్ మేబీ డైట్ థెరపీ యాజ్ టు మేనేజ్ డయాబెటీస్. ఓకే, సో ఇది డ్రాట్ రెసిలియంట్ క్రాప్స్ ఒకటి, ప్లస్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ మినరల్స్. మిల్లెట్స్ ఆర్ రిచ్ ఇన్ మినరల్స్. రా గ్రెయిన్స్ కాక మేమేం చేస్తున్నామంటే మిల్లెట్స్ని, బికాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ గుడ్ న్యూట్రిషనల్ వాల్యూ, దాన్ని ఫర్మెంట్ చేస్తున్నాం. ఎందుకంటే మిల్లెట్స్ దో ఇట్ ఈస్ వెరీ న్యూట్రిషనల్ రిచ్, పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు consume it because of the presence of certain anti-nutrients also. Just now I told you about అంటే ఫీనాలిక్స్ ఉంటాయి, టానిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే దే ఆర్ ఆల్సో బయోమాలిక్యూల్స్ అండి, బట్ వీటి ప్రాసెస్లో ఏంటంటే దే విల్ కీలేట్ అదర్ మాలిక్యూల్స్ లైక్ మినరల్స్, జింక్ కానీ ఐరన్ కానీ, ఇవి కీలేట్ చేసేస్తే వెన్ వీ కన్జ్యూమ్ దెమ్ వీ వోంట్ బి ద బయోఅవైలబిలిటీ ఆఫ్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఈజ్ రెడ్యూస్డ్. దట్స్ వై వీ కాల్ దెమ్ యాంటీ న్యూట్రియంట్స్. సో మోస్ట్లీ టానిక్ యాసిడ్ అండ్ ఫీనాల్స్ చాలా రకాలు ఉంటాయి. సో ఈ యాంటీ న్యూట్రియంట్స్ కూడా ఉన్నాయి ఇందులో, ఈ మిల్లెట్స్ అనే దాంట్లో. సో మనం రా మిల్లెట్స్ని కుక్ చేసుకొని తిన్నా కూడా ఈ యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి. అయితే ప్రాసెసింగ్ చేస్తే డిఫరెంట్ ప్రాసెసింగ్ మెథడ్స్ ఉన్నాయి, కానీ మా ల్యాబ్లో మేమేం చేస్తున్నామంటే వన్ ఆఫ్ ద ప్రాసెసింగ్ మెథడ్ ఫర్మెంటేషన్. సో వీఆర్ టేకింగ్ రా గ్రెయిన్స్ అండ్ ట్రయింగ్ టు ఫర్మెంట్ దెమ్. ఈ రా గ్రెయిన్ ఫర్మెంటేషన్లో ఒక న్యాచురల్ ఫినామినా ఉంటుంది, బయో ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఎందుకంటే అగైన్ యూఆర్ యాడింగ్ వాటర్ దేర్. ఈ వాటర్ యాడ్ చేసినప్పుడు బయోమాలిక్యూల్స్ దే గెట్ ఎక్సైటెడ్. సో బయో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఉన్న న్యూట్రియంట్స్ కొంచెం ఎన్హాన్స్ అవుతాయి, మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ ఎన్హాన్స్ అవుతాయి. అదే కాకుండా యాంటీ న్యూట్రియంట్స్ తగ్గే ఛాన్స్ కూడా ఉంది. యు గాట్ ద పాయింట్ నౌ? న్యూట్రియంట్సే ఎన్హాన్స్ కావచ్చు, అయ్యే ఛాన్స్ ఉంది, యాంటీ న్యూట్రియంట్స్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. సో దట్ విల్ బి ఎ వండర్ఫుల్ ప్రోడక్ట్ అనమాట ఫర్మెంటేషన్. సో మేము ఆ ఫర్మెంటేషన్ ట్రై చేస్తున్నాము. ఫర్మెంటేషన్ జరిగిన తర్వాత తినడానికి వీలు, అదే ఫుడ్ ప్రోడక్ట్ కిందనే వీ విల్ అలౌ ఇట్ టు ఫర్మెంట్ అండ్ వి ఆర్ ట్రైయింగ్ టు డెవలప్ ఇట్. ఫర్మెంటేషన్ జరిగిన తర్వాత అది ఆల్కహాల్ బీవరేజ్ కింద జరుగుతుంది. మేము అవి కూడా టెస్ట్ చేస్తున్నాం. ద టైమ్ ఫర్ ఫర్మెంటేషన్ అనేది కూడా మేము స్టాండర్డైజ్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇంత ఉంది మేడం, అంటే ఒక ఫుడ్ నార్మల్గా రెగ్యులర్గా తినే ఫుడ్ వాటర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్స్ ఫుడ్ వాటర్ మీద ఎంత సైన్స్ అసలు లైక్ ఎవ్రీ వన్ షుడ్ నో మేడం. అంటే ఒక గ్రాస్ రూట్కి అసలు ఏం తినాలి, అసలు ఏం తాగాలి, ఎంత తాగాలి, ఎంత తినాలి అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా వెళ్ళాలి మేడం. అండ్ దట్ షుడ్ నాట్ స్టిక్ టు ల్యాబొరేటరీస్. అవి ల్యాబొరేటరీస్కి మాత్రమే స్టిక్ కావద్దు. ఎగ్జాక్ట్లీ. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఐఎమ్ నాట్ ఎ సైంటిస్ట్, ఐఎమ్ ఎ బేసిక్ రీసెర్చర్. ఫ్రాంక్లీ ఐ అడ్మిట్ దట్. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనం చేసే రీసెర్చ్ వరకు it should not be restricted to our research labs. It should reach the masses. It should reach the common man. That's what I always suggest. మనం చేసేది it should be. అందుకే అంటే అఫ్ కోర్స్ పబ్లికేషన్ చేస్తే ఎవరు చదువుతారు? సైంటిఫిక్ పీపులే చదువుతారు. కానీ ఇట్ షుడ్ రీచ్ ద మాసెస్. సో నేను అట్లా కొంచెం ఇప్పుడు చేయలేదు, కానీ పాస్ట్లో నేను కొన్ని స్కూల్స్కి వెళ్ళాను, సింపుల్ ఎక్స్పెరిమెంట్స్ డెమాన్స్ట్రేట్ చేసి స్టూడెంట్స్కి కూడా ఐ పాస్డ్ ఆన్ ద నాలెడ్జ్. ఈ ఫీల్డ్ కల్చర్ life science who is your inspiration in the field of life science? అంటే లైఫ్ సైన్స్ లో మీ ఇన్స్పిరేషన్ ఎవరు అండ్ ఎందుకు? వై? అంటే నేను లైఫ్ సైన్స్ అనేది నిజంగా చెప్పాలంటే నాకు ఇంట్రెస్ట్ బాగా, ఒక ప్యాషన్ అనేది ఎంఎస్సీలో బాగా పెరిగింది. దానికి రెస్పాన్సిబుల్ ఏంటంటే రియల్లీ ఇక్కడ ప్రొఫెసర్స్, our professors of the department. Each professor was a wonderful professor. వాళ్ళు ఏ పేపర్ చెప్పినా ఇలాగే దే కనెక్టెడ్ ఇట్ టు లైఫ్. కొంతమంది ప్రొఫెసర్ ఒక్క చిన్న విషయాన్ని ఎంతో బాగా చెప్పి లైఫ్ అంటే మా ఇంట్రెస్ట్ పెరిగింది సబ్జెక్ట్లో. ఆల్ మై professors who have taught me biochemistry in this department, I really salute to them and I really acknowledge them for my interest in today passion for biochemistry. అది ఒకటి. మళ్ళీ నా పిహెచ్డి చేసిన గురువు మా ప్రొఫెసర్ శశిధరరావు సార్ కూడా, హీ హాజ్ ఆల్సో ట్రైన్డ్ మీ ఇన్ మెనీ ఆస్పెక్ట్. గివెన్ ఐ మీన్ చాలా నాలెడ్జబుల్ పర్సన్. ఐ హావ్ లెర్న్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. ఆయన కూడా. ఇది మన డిపార్ట్మెంట్ మట్టుకైతే. మామూలుగా నా పర్సనల్ ఏంటంటే ఐ రీడ్ లెనింజర్ ఎ లాట్. బైబుల్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అంటారు దాన్ని.
Okay, actually first editions Albert Leninger, he wrote the books. Later on it has been taken by Nelson Cox and David Nelson and Cox and David Incoin unnadu. ఈ ఇద్దరు authors. It's a wonderful book and they are my inspiration. I love the way the subject is described. At the end of each chapters he gives so many puzzles and questions. అది నేను ప్రతి స్టూడెంట్కి చెప్తాను, అది చదవండి అనేసి. ఆ లెనింజర్ చదవండి మీరు. ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ దగ్గర నుంచి, వాటర్ మాలిక్యూల్ దగ్గర నుంచి, బయోమాలిక్యూల్స్ దగ్గర నుంచి, మైక్రోమాలిక్యూల్స్ దగ్గర నుంచి, హీ గోస్ వేర్ అబౌట్. వండర్ఫుల్ బుక్. ఇట్ ఈస్ మై ఇన్స్పిరేషన్ ఫర్ బయోకెమిస్ట్రీ. ఇంకా డేవిడ్ బాల్టిమోర్ అని చెప్పాను, అదొకటి. ఇంకో ఇద్దరు సైన్స్, మైక్లిస్ అండ్ మెంటన్ దే వర్క్డ్ ఆన్ ఎంజైమ్ కైనెటిక్స్. అందులో మైక్లిస్ ఇస్ మేల్ పర్సన్, మెంటన్ ఇస్ అ ఫీమేల్. ఐ గెట్ ఇన్స్పైర్డ్ విత్ ఆల్ దేర్ వర్క్స్ ఆల్సో. చాలా మంది ఉన్నారు మన ఇండియన్ బయోకెమిస్ట్రీ కూడా చాలా మంది ఉన్నారు. ఫిస్కీ సుబ్బారావు, ఆర్ ఎల్లప్రెడ్ సుబ్బారావు, యు సత్యనారాయణ అని, హీ ఆల్సో రోట్ ఎ బుక్ ఆన్ బయోకెమిస్ట్రీ. అంటే ఎంత సింపుల్గా రాశాడు అండర్ గ్రాడ్యుయేట్స్కి చదువుకోవాలంటే. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మై రియలీ ఇన్స్పిరేషన్. రైట్ నౌ మీరు ఎట్లా అంటే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని పిహెచ్డి చేసి ఇదే యూనివర్సిటీలో ఈ డిపార్ట్మెంట్ హెచ్ఓడి. నేను ఎన్ఐఎన్లో కూడా చేశాను, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో కూడా చేశాను. రీసెర్చ్ ఆఫీస్ అంటే నా పిహెచ్డి కంప్లీట్ అయిన తర్వాత నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో రీసెర్చ్ ఆఫీసర్గా ఒక ప్రాజెక్ట్, డిఎస్టి ఫండెడ్ ప్రాజెక్ట్లో ట్రాన్స్ఫరెన్ రిసెప్టర్ మీద వర్క్ చేశాను. 2 years చేశాను. అది అడ్హాక్ ప్రాజెక్ట్. దెన్ ఐ జాయిన్డ్ యాజ్ లెక్చరర్ ఇన్ భవన్స్ వివేకానంద కాలేజ్. 5 years అక్కడ టీచ్ చేశాను. ఉస్మానియాలో సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ 2007 నుంచి ఇక్కడ ఉన్నాను. ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే ఎప్పుడు మాట్లాడినా ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ పాడ్కాస్ట్ ఇప్పటి వరకు చాలా విషయాలు అంటే ఏం తినాలి, అసలు లైఫ్ అంటే లైఫ్ స్పెక్ట్రమ్ అంటే ఇంత ఉంటుందా అని చెప్పి. You are right now in administrationలో కూడా ఉంటుంది. బట్ డిక్లేర్ ఎట్లా అంటే స్టూడెంట్స్ లైఫ్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ చూపించడం తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఏమో ఇదివరకు ఉన్నంత హైలీ పొటెన్షియల్గా లేకుండా. వాట్ ఈస్ ద రీజన్ అంటే ఎందుకు ఇంత తగ్గుతుంది అంటే ఒకవేళ పెరగాలంటే ఏం చేయాలి? నాకు కరెక్ట్ ఇప్పుడు ప్రెజెంట్ సినారియో చూస్తే తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ నాకు ఇది తగ్గడం అని అనిపించట్లేదు. నాకేమనిపిస్తుంది అంటే వేరే ఫీల్డ్స్ డిమాండ్ పెరుగుతుంది, ఆర్ వాటికి అట్రాక్షన్ పెరుగుతుంది అని అనిపిస్తుంది. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ, లేకపోతే మేనేజ్మెంట్ అని కానీ, లేకపోతే మన వెరీ క్లోజ్ రిలేటివ్ బయోటెక్నాలజీ కానీ. ఇప్పుడున్న జనరేషన్కి దే వాంట్ ఎవ్రీథింగ్ ఫాస్ట్. అవును మేడం, అంతే ఇన్స్టెంట్ సొల్యూషన్. నేను ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఒకటే చెప్తా, మీరు ల్యాబ్లో పనిచేసేటప్పుడు 1+2+3 కలర్ కాదు, ఇట్స్ అ ప్రాసెస్. ఆ పేషెన్స్ మనకి ఉండాలి. అయితే లైఫ్ సైన్స్ స్టూడెంట్స్కి కొంచెం డెఫినెట్లీ బయోకెమిస్ట్రీ అనేది వేరే సబ్జెక్ట్స్ కంపేర్ చేస్తే కొంచెం టఫర్ సబ్జెక్ట్. కాకపోతే స్టూడెంట్స్ దీన్ని కెరియర్గా చూస్ చేసుకోకపోవడానికి కారణం అదే అనిపిస్తుంది నాకు. దే వాంట్ ఈజీ. ప్రెజెంట్ జనరేషన్, ముందు జనరేషన్స్ ఎలా ఉండిందంటే ప్యాషన్. థర్స్టీ ఉన్న వాళ్ళకి వాటర్ ఇస్తే ఎట్లా క్వెంచ్ అవుతుందో అప్పుడు నాలెడ్జ్కి ప్యాషన్, బయోకెమిస్ట్రీకి ప్యాషన్, లైఫ్ సైన్స్కి ప్యాషన్. సో ఇప్పుడు నిజంగానే కొంచెం తక్కువ అని అనిపిస్తుంది, కానీ వేరేవి పెరుగుతున్నాయి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దే ఆర్ సీయింగ్ ద రెమ్యునరేషన్ ఉంది, ఇలాంటి లైఫ్ స్టైల్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా మనం అచీవ్ చేసుకోవచ్చు అనేది ఒకటి కంపారిజన్ అవుతుంది. బట్ స్టిల్ మన హైదరాబాద్ చూసుకుంటే ఇట్ ఇస్ అ సైన్స్ హబ్. అవును మేడం. జీనోమ్ వ్యాలీలో చూడండి హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఈ స్టూడెంట్స్కి దే షుడ్ ఎయిమ్ ఫర్ సచ్ థింగ్స్. ప్రతి ఒక్కరు అడ్మినిస్ట్రేషన్ పోతే సైన్స్ తీసుకుంటారు, అడ్మినిస్ట్రేషన్కి వెళ్తానంటారు. ఓకే, ఒక క్లాస్లో 20-25 స్టూడెంట్స్ ఉంటారు, కానీ వెరీ ఫ్యూ 1 or 2 వాంట్ టు గో ఫర్ సైన్స్. రెస్ట్ ఆల్ వాంట్ ఈజీ జాబ్స్. సో అది దట్స్ ద రీజన్ అనిపిస్తుంది. ఇంకొకటి గవర్నమెంట్ కూడా R&Dలో కొంచెం ఇన్వెస్ట్మెంట్, వాట్ ఎవర్ దే ఆర్ అలొకేటింగ్ ద బడ్జెట్, ఇట్ ఈస్ వెరీ లెస్, 0.4 or 0.5% ఉంటుంది. వేరే కంట్రీస్కి కంపేర్ చేస్తే 10-20% బడ్జెట్ అలొకేషన్ ఉంటుంది వేరే అదర్ వెస్టర్న్ కంట్రీస్కి. సో బడ్జెట్ అలొకేషనే ఇక్కడ బాగా ఉంటే
ఎంఎస్సి చేసేటప్పుడు స్టైఫండ్ కానీ ఇస్తే, లేతే పోస్ట్ ఎంఎస్సి ఏదైనా మళ్ళీ కోర్సులు కానీ రీసెర్చ్ ఉన్నప్పుడు దానికి నంబర్ ఆఫ్ సీట్స్ పెంచి ఫెలోషిప్స్ పెంచితే ఇప్పుడు చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. మీరు సిఎస్ఆర్లో ఎన్ని సీట్స్ ఉంటాయి? 2000 ఉంటాయి. సిఎస్ఆర్ జేఆర్ఎఫ్కి 2000 ఉంటాయి. ఈ విషయంలో కూడా నేను ఒకసారి ఢిల్లీకి వెళ్ళింటి, బీపీఎస్టీ అనేది ఒక వర్క్షాప్, అది 1 వీక్ వర్క్షాప్. వెళ్ళినప్పుడు ఇది నాకు బర్నింగ్ ఇష్యూ అనమాట. మా సైన్స్ వాళ్ళకి పెంచండి సీట్స్ పిహెచ్డిలో. అప్పుడు నేను వెళ్ళినప్పుడు 1000-1200 సీట్స్ ఉండే మన జేఆర్ఎఫ్కి. అక్కడికి వెళ్ళి మురళీ మనోహర్ జోషి ఉండే అప్పుడు, హీ వాజ్ హైయర్ ఎడ్యుకేషన్కి మినిస్టర్ ఏదో ఉండే. ఆయనకి వెళ్ళి ఐ గేవ్ ఎ రిప్రజెంటేషన్ అలాంగ్ విత్ మై అదర్ పార్టిసిపెంట్స్. సార్ మాకు ఇన్నే సీట్స్ ఉన్నాయి జేఆర్ఎఫ్కి, ప్లీజ్ ఇంక్రీజ్ దెమ్, ప్లీజ్ ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్స్ ఇంక్రీజ్ చేయండి, పిహెచ్డి సీట్స్ విత్ జేఆర్ఎఫ్ ఇంక్రీజ్ చేయండి. వై స్టూడెంట్స్ విల్ గో ఫర్ అదర్ సబ్జెక్ట్స్? బీఎస్సీ లెవెల్లోనే తగ్గిపోతున్నాయి, ఎందుకంటే వాళ్ళకి స్కోప్ కనిపించట్లేదు, ఎంప్లాయ్మెంట్ స్కోప్ కనిపించట్లేదు. ఇండస్ట్రీస్ అంటే టఫ్ టైమింగ్స్, హార్ష్ కండిషన్స్, ఇవన్నీ దే ఆర్ సీయింగ్ ఓన్లీ ద నెగిటివ్ సైడ్. కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది, కోవిడ్ టైంలో లైఫ్ సైన్సే రెస్క్యూడ్ ద లైఫ్. సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ ఆల్సో యాజ్ ఎ సైన్స్ పర్సన్స్. వీ షుడ్ ఆల్సో ప్రమోట్ సైన్స్ అండ్ వీ షుడ్ షో దెమ్ ద స్కోప్. ఎస్, మనకు తిండి లేకుంటే మనము, సో వీ షుడ్ షో దెమ్ ద స్కోప్ ఫర్ ఎంప్లాయబిలిటీ. డెఫినెట్లీ ఎంప్లాయబిలిటీ. అందుకనే ఐ ఆల్వేస్ వెన్ ఎవర్ ఐ గో టు క్లాస్ నేను వాళ్ళకి చెప్తాను, దీస్ ఆర్ ద ప్రాస్పెక్ట్స్. ఇఫ్ యూ బిగన్ రీసెర్చే చేయక్కర్లేదు, యూ హ్యావ్ సో మెనీ ఓపెనింగ్స్, యూ కెన్ గో ఫర్ దట్. ఎంప్లాయబిలిటీ అనేది చూపించాలి. మన గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు డూ లాట్ ఆఫ్ MOUs, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, విత్ ఫారిన్ కంపెనీస్. దట్ ఈస్ కాల్డ్ as GCC. అంటే దట్ ఈస్ GCC అంటారు దాన్ని. అలాంటివి చాలా MOUs సైన్ చేశారు, బట్ స్టిల్ ఇట్ ఈస్ అట్ ద సీడ్లింగ్ స్టేజ్. It has to grow, it has to flourish. Okay, efforts are being put up, కానీ at present it looks like it is down. Okay, so the responsibility is on every science teacher and every science person to promote science. Definitely we have to pull it back up. మీరు న్యూట్రిషన్ సిలబస్ కూడా ఏం కాంపోనెంట్స్ యాడ్ చేశారు మేడం న్యూట్రిషన్ సబ్జెక్ట్ డిజైన్ చేసినప్పుడు? న్యూట్రిషన్ అంటే బేసికలీ న్యూట్రిషన్ వాళ్ళకి ఏముంటుందంటే రోల్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది, హ్యూమన్ న్యూట్రిషన్ అనేది. తర్వాత ఫుడ్ సైన్స్ అని ఉంటుంది. అంటే ఫుడ్ సైన్స్ అంటే వాట్ ఆర్ ద స్టడీ ఆఫ్ ద కాంపోజిషన్ ఆఫ్ ద ఫుడ్స్, ఫుడ్లో ఉండే కాంపోనెంట్స్ ఫుడ్ సైన్స్ అని ఉంటుంది. డయట్ థెరపీ అని ఉంటుంది. మనం మామూలుగా తీసుకుంటే ఫుడ్ అంటాం. డయట్ థెరపీ ఎవరికి అవసరము? To diseased person. So we have different diseases. Okay, communicable diseases, non-communicable diseases. So each one demand will be different or requirement will be different. So ఈ డైట్ థెరపీ అనేది ద కోర్ పార్ట్ ఆఫ్ న్యూట్రిషన్. నార్మల్ న్యూట్రిషన్ అందరం తీసుకుంటాము, దాని గురించి ఉన్నట్టు చెప్తాము, కానీ డైట్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్, విచ్ ఓన్లీ అ న్యూట్రిషనిస్ట్ క్యాన్ సజెస్ట్. సో న్యూట్రిషన్ ఈజ్ యాక్చువల్లీ రియల్లీ సబ్జెక్ట్. Okay, highly related, and we have a subject called nutritional biochemistry. And we have concepts called nutraceuticals. Okay, so all these are related to biochemistry. Nutraceuticals, wonderful. And food day acts like a medicine. Nutraceuticals, drug nutrient interactions. కొంతమంది డ్రగ్స్ తీసుకుంటాము, దానికి సరిపడే ఫుడ్ తీసుకోవాలి. మరి ఏమైనా అలర్జిక్ రియాక్షన్స్ ఉన్నాయనుకో, బికాస్ ఆఫ్ ద డ్రగ్ న్యూట్రియంట్, వాళ్ళకి ఎటువంటి తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. దెన్ వీ హ్యావ్ ఫుడ్ వాట్ యు సే ఫుడ్ థెరపీస్ ఆర్ ఫుడ్ రిక్వైర్మెంట్స్ ఫర్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. ఇన్ఫెంట్కి ఏం ఫుడ్ ఇవ్వాలి, గ్రోయింగ్ చిల్డ్రన్కి ఏం ఫుడ్ ఇవ్వాలి, అడాలసెంట్ పీరియడ్ ఎలా ఉంటుంది, హార్మోనల్ ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ఇంపాక్ట్ ఉంటుంది అండ్ గ్రోత్ కూడా ఉంటుంది ఆ ఏజ్లో. వాళ్ళ ఫుడ్ రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది. సో వాళ్ళకి ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి. ఓకే, ప్రెగ్నెంట్ ఉమెన్ అదొక గ్రూప్, పర్టికులర్ గ్రూప్. ప్రెగ్నెంట్ ఉమెన్ రిక్వైర్మెంట్ వేరు ఉంటుంది. ఎస్ సో వాళ్ళకి డైట్ థెరపీ ఉంటుంది.
then you have menopausal issues, then you have geriatric means aging people, వాళ్ళ ఫుడ్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది, డిజీజ్ రీనల్ డిజీజ్ ఉన్న వాళ్ళకి ఫుడ్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది, క్యాన్సర్ పేషెంట్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది. ఓకే, సో డిఫరెంట్ క్యాన్సర్స్ ఉంటాయి, బట్ జనరల్గా క్యాన్సర్ పేషెంట్కి ఏం రిక్వైర్మెంట్. సో న్యూట్రిషన్ ఈజ్ అ వాస్ట్ సబ్జెక్ట్ అండ్ హైలీ అప్లికబుల్ సబ్జెక్ట్. నాకు డెఫినెట్లీ ఒకటి గుర్తొస్తుంది మేడం మీరు చెప్తా ఉంటే, మన డిపార్ట్మెంట్లోనే వన్స్ మీరే తీసుకొచ్చారు అనుకుంటా మేడం, ఈ స్పోక్డ్ అబౌట్ వన్ థింగ్ ఏంటి అని అంటే ద మ్యాన్ హూ ఫర్గెట్ హిస్ డెత్ అని చెప్పి. మీకు ఐడియా ఉంది అనుకుంటా మేడం. ఇక్కడ ఏంటి అని అంటే జపాన్లో ఒక పర్సన్ ఈ వెంట్ టు అమెరికా, ఈ ఆయనకి ఏం డిటెక్ట్ అయింది అని అంటే ఈ అతనికి క్యాన్సర్ ఉంది అని చెప్పి డిటెక్ట్ అయింది. డిటెక్ట్ అయిన తర్వాత లాస్ట్ స్టేజ్, 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. సో ఏం చేయాలి అని అంటే ఇక అయిపోయింది, ఉన్నంత పీరియడ్ అయినా సరే ఫ్యామిలీతో ఉంటే అయిపోతుంది కదా అని చెప్పి హీ వెంట్ టు జపాన్. జపాన్లో ఈ కంప్లీట్ ఫుడ్ని పక్కన పెట్టేసి క్లాసికల్ జపాన్ ఫుడ్, అంటే జపాన్లో ఫుడ్ కాన్షియస్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది మేడం. కంప్లీట్ ఎట్లా అంటే రా ఫుడ్ తీసుకోవడం, ఇట్లా తీసుకోవడం. అండ్ దెన్ ఆఫ్టర్ 4 months అయిపోయింది, 1 year అయిపోయింది, 2 years అయిపోయింది. అండ్ దెన్ హీఈస్ థింకింగ్, ఏమని ఆలోచిస్తున్నాడు అంటే ఇంకా నేను ఎందుకు చనిపోవట్లే, నాకు క్యాన్సర్ ఉంది కదా, ఇంకా నేను ఎందుకు చనిపోవట్లే. అండ్ దెన్ ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేసుకుంటే ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ అవుట్ ఆఫ్ లుకేమియా. లుకేమియా లేదు. అది మన డిపార్ట్మెంట్లో చెప్పాడు మేడం, మీరే తీసుకొచ్చారు గెస్ట్. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్. unable to recollect the speaker maybe. Yes madam. Yes నేను అసలు I was like very obsessed with right, that that person. a Yes, paper yes, the man yes, who yes. forgot his Yes, death అని చెప్పి yes, ఉంది yes. మేడం. లుకేమియా yes ప్రపంచం అంతా వణికిపోతున్న డిసీజ్. చారి some డాక్టర్ చారి వచ్చారు అక్కడ, right. అట్లాంటి ఒక డిసీజ్ ఫుడ్తో పోవడం అంటే వి నీడ్ టు నో ఎ లాట్ అబౌట్ ఫుడ్. మరి చెప్పండి. అదే ఉంది కదా ఒక స్టేట్మెంట్, నేను టేక్ ఫుడ్ యాజ్ మెడిసిన్ అది ఒకటి ఫేమస్ స్టేట్మెంట్ ఉంది. డోంట్ ఓవర్ ఈట్ అని అర్థం. ఓకే మేడం. ఫుడ్ని మెడిసిన్ లాగా తీసుకో, డోంట్ టేక్ ఓవర్ ఈట్ అనేది ఒకటి ఉంది అనమాట. సో ఫుడ్ హ్యాస్ లాట్ ఆఫ్ థెరప్యూటిక్ పొటెన్షియల్స్. ఓకే మేడం. అసలు ఈ ఎంటైర్ పాడ్కాస్ట్లో లిటరల్లీ ఐ లర్న్ట్ ఏ లాట్ మేడం, ఎస్పెషల్లీ అబౌట్ వాట్ షుడ్ ఈట్ అండ్ దెన్ ఎవ్రీథింగ్. యూ టెల్ దట్ బయోకెమిస్ట్రీ అండ్ ఫుడ్ మీరు కంబైన్ చేయమన్నారు కదా. ఈ బయోకెమిస్ట్రీ అండ్ ఫుడ్ లింక్లో ఒకటి ఏముందంటే ఫ్రమ్ నేచర్ టు ద నేచర్, ఫ్రమ్ ద నేచర్ టు ద నేచర్. వీఆర్ డిరైవింగ్ అవర్ ఫుడ్ ఆల్సో ఫ్రమ్ నేచర్ అండ్ గివింగ్ టు ద నేచర్. నేచర్, ఇట్ ఈస్ నేచర్, ఫ్రమ్ నేచర్ టు ద నేచర్. ఫుడ్ అండ్ బయోకెమిస్ట్రీ కంబైన్ చేసి మెడిసిన్లో కూడా మీరు చూడండి, ఇప్పుడు లేటెస్ట్ మెడిసిన్స్ ఎలా ఉన్నాయి, కెమికల్ డ్రగ్స్ కావు, ఆల్ న్యాచురల్ డ్రగ్స్ లైక్ థెరప్యూటిక్ ప్రోటీన్స్, యాంటీబాడీ బేస్డ్ ట్రీట్మెంట్, హార్మోన్ రీప్లేస్మెంట్ ట్రీట్మెంట్, జీన్ థెరపీ, సెల్ థెరపీ, ఓకే, స్టెమ్ సెల్ థెరపీ. సో ఇవన్నీ మనకు బేస్డ్ ఆన్ ఫ్రమ్ న్యాచురల్ సోర్సెసే కదా. you're taking from natural sources and giving it to nature. So from nature to the nature ante biochemistry is a wonderful subject where you will really learn how to benefit nature from nature. Okay, this is I understand, I mean this is my understanding about the biochemistry and nutrition. అంటే మళ్ళీ ఒకసారి చెప్పండి. from nature to the అంటే ఇప్పుడు మనము మెడిసిన్స్ యూ యూజ్ టు ట్రీట్ ఫర్ పర్టికులర్ డిజీజ్. ఆ మెడిసిన్స్ కూడా లేటెస్ట్గా కెమికల్ డ్రగ్స్ తగ్గిపోయి న్యాచురల్ ప్రోడక్ట్స్నే యూజ్ చేస్తున్నాం మోస్ట్లీ. యాంటీబాడీ బేస్డ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, స్టెమ్ సెల్ థెరపీ, జీన్ థెరపీ. ఓకే, దీస్ ఆర్ ఆల్ న్యాచురల్. సో యూఆర్ టేకింగ్ దెమ్ ఫ్రమ్ నేచర్ అండ్ యూజింగ్ ఇట్ టు ట్రీట్ ద నేచర్. నాకు ఒకటి అర్థం, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ నుంచి హార్మోన్ కలెక్ట్ చేసి అలానే కాదు, అలా అని కాదు, నువ్వు ఈ పర్సన్ నుంచి అని కాదు, నువ్వు ఎక్కడి నుంచి తీసుకుంటున్నావు అవి ఫ్రమ్ నేచర్, ఫ్రమ్ నేచర్ టు ట్రీట్ ద నేచర్ రాదర్ దెన్ టేకింగ్ సింథటిక్ డ్రగ్స్. సో బయోకెమిస్ట్రీ అర్థం చేసుకుంటే మనకి ఈ రిసోర్సెస్ ఫర్ న్యాచురల్ రిసోర్సెస్ వీ కెన్ ఐడెంటిఫై మోర్ టు సూట్ ద నేచర్. దట్స్ వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అంటే ఇప్పటి వరకు అంటే ఎట్లా అంటే నాకు ఎట్లా అంటే దేర్ ఆర్ సర్టన్ సిచ్యువేషన్స్ ఇక్కడ గూస్ బంప్స్ వచ్చాయి మేడం చెప్దామంటే. ఎక్సలెంట్ పాడ్కాస్ట్ అండ్ దెన్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు షేర్ టైమ్ విత్ యూ మేడం. దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్
I should thank you immensely, Dinesh, for bringing out the passion in me. ఓకే మేడం. This was a good opportunity to share with you, and I wish you good luck. And